అందరికీ నా నమస్కారం. నెల్లూరు జిల్లా ఇడవలూరు మండలం ముడివెత్తు గ్రామం సర్పంచ్ నేను. నా పేరు నిర్మల. 8 నెలల నుంచి పనులు చేస్తుంటే ఇబ్బందికరంగా చేస్తున్నాడు. 4 సంవత్సరాల నుంచి రఫీ అనే అబ్బాయి చేసుకొని ఏడు సంతకం పెట్టమంటే ఆడు సంతకం పెట్టాను, ఏడు కమ్మేయమంటే ఆడు కమ్మేసి ఒక చదువురాని ముద్రాలు నేను అమాయకురాలని బాగలేదు గుండె జబ్బని మా ఇంట్లో వాళ్ళందరూ మేమందరం అంటే నీకేమి ఇంత దూరం రాని నక్క నేను అన్ని చూసుకుంటాను అన్నాడు. ఈరోజు నా చెక్ పవర్ తీసేసాడు. ఏం చేస్తే తీసేసాడు. ఇంత అవమానంగా మమ్మల్ని చేస్తున్నాడు. కలెక్టర్ కాడికి పోయాము. కలెక్టర్ ఏంటి ఏందమ్మా నీ సమస్య చెప్పు అన్నాడు. చెప్తే నీ ఇంత బాధ పెడుతున్నారా అని అడిగితే డిపో కాడికి కూడా పోయినాము. ఆయన కాడికి పోయినా కూడా సార్ కాడికి ఆయన కూడా అప్పుడే ఇడవలు చేసి అన్నీ నిన్న ఎన్ని సమస్యలు తీర్చేస్తామన్నాడు. ఒక్క సమస్య కూడా మాకు తెరవకుండా ప్రశాంతమ్మ గారి కాడికి మేము పోతే 5 సార్లు పోతే ఫోన్ చేసి అడిగితే నాకు తెలియదమ్మా నేను ఈరోజు వస్తున్నాను, నేను రేపు వచ్చి మాట్లాడతాను, కలిసి మాట్లాడతాను అన్నది. పోయి అడిగితే 21 నీకు అన్ని పరిష్కారం చేసేస్తామన్నది. ఈరోజు అడిగితే ఆ రోజు పోయి అడిగితే కలెక్టర్ గారు తీశారంటమ్మా, ఎవరు తీయలేదు అని అన్నారు. ఏం దొంగతనం చేశాను నేను? ఇంట్లో చెప్పుకోలేకుండా బయట తిరగలేకుండా ఏ ఊర్లో ప్రతి ఒక్కరు ఫోన్లు చేసి అవమానంగా అడుగుతున్నారు. 4 సంవత్సరాలు నువ్వు చేసుకోదంటే నువ్వు ఎక్కడ కమ్మేయమంటే అక్కడ చేసుకొని ఒక వార్డు నెంబర్ లేరు, ఎవరు లేకుండా నువ్వు అక్కడే మా మీద అకౌంట్ లేకుండా నీ అకౌంట్కే డబ్బులు తీసుకునేటట్టు చేసుకున్నావు. అన్నీ చేసుకొని 8 నెలల నుంచి అంటే మాకు అసలు డబ్బులు రానియకుండా ఏం రానియకుండా నువ్వేంటే ఈరోజు మా చెక్ పవర్ తీసేసి ఇన్ని ఇబ్బందికరంగా చేసి నేను ఒక చదువులేని దాన్నని ఎక్కడ దళితునని నన్ను ఇబ్బందికరంగా పరుస్తున్నాడు. పై అధికారులకు అందరికీ ఇడవలూరులో మండలంలో ఉండే వాళ్ళందరికీ మన ప్రశాంతమ్మ గారికి మన ముదివెత్తు గ్రామానికి అందరికీ నా నమస్కారం చేస్తున్నాను. అందరూ నాకు న్యాయం చేయండి. ఎన్నికలకు ముందే అంటే బాగలేనిది గుండె జబ్బుది మేము రాము అసలు ఓట్లు లేకంటే అక్క అంత ఆలోచన మేము అక్కకి ఈను అని చెప్పాడు. తెలుగుదేశంలో గెలుచుకొని వైఎస్ఆర్లకి తీసుకోపోయాడు. ఏ పార్టీ గెలుచుకుంటే ఆ పార్టీలోకి ముందు వెళ్ళిపోతూ ఉంటాడు. అందరిని మళ్ళా ఆ పార్టీ ఈ పార్టీ అని చెప్తా ఉంటాడు. నా తమ్ముడేనే అనుకున్నాను, నా కొడుకే అని అనుకున్నా. ఈరోజు ఇంత మోసం చేస్తాడని నేను అనుకోలేదు. ఏం జరిగిందమ్మా? మోసం అంటే ఏం చేశాడు? చెక్ పవర్ రద్దు చేశాడు. ఈ 4 సంవత్సరాల నుంచి మాకైతే 90 మంటే వేసేనే కానీ సంతకం పెట్టమంటే పెట్టేనే కానీ అకౌంట్ అయితే రఫీ అనే అబ్బాయిదే చేసుకోండి, నా అకౌంటే లేదు. అధికారులు మన గ్రామంలో విచారణ చేశారా మీరు? చెక్ పవర్ రద్దు చేస్తున్నట్టు అధికారులు గ్రామంలో విచారణ చేశారు. డిఎల్పిఓ గారు వచ్చారు, అందరినీ ఎంక్వైరీ చేసుకున్నారు. చేసుకున్న తర్వాత మేము ఏమ్మా ఏంది అని అంటే ఏం లేదు అది ఏం కాదులే అని అన్నారు. ఎమ్మెల్యే గారు డిఎల్పిఓ గారు వచ్చారు. వచ్చిన తర్వాత సమావేశం పరిచిన తర్వాత డిఎల్పిఓ గారిని కలిసి పోయి ఏమ్మా మేము చేసిన తప్పేందని అడిగాము. ఏం లేదులే ఆడేం లేదులే అని అన్నారు డిఎల్పిఓ గారు. తర్వాత షోకాజ్ నోటీస్ మాకు వచ్చింది. షోకాజ్ నోటీస్ వచ్చిన తర్వాత కలెక్టర్ గారిని కలిసాము. కలెక్టర్ గారిని కలిసి అయ్యా మాది ఇది సంగతి అని చెప్పి చెప్పుకున్నాము. తర్వాత డిపిఓ గారిని కలిసాము. డిపిఓ గారిని కలిసి ఆడుండగానే మా యూపీ వార్డు మస్తాన్ ఖాన్ ఉండాడు. ఆడ చేసాడు ఫోను డిపిఓ గారు. డిపిఓ గారు ఫోన్ చేస్తే నేను రైల్వే స్టేషన్లో ఉన్నాను, నాకు రైలు పోతుందని అన్నారు. నీకు రైలు కన్నా సర్పంచ్ గారు వచ్చిండారు, నువ్వు ఇక్కడికి రాబోయే సర్పంచ్ గారి కన్నా ముఖ్యమని నీకు రైలు అని డిపిఓ గారు అన్నారు. సార్ ఫిబ్రవరి 24వ తేదీ దాన్ని క్లియర్ చేయిస్తాను సార్ నేను అని చెప్పాను అన్నారు. ఫిబ్రవరి 24వ తేదీ మస్తాన్ ఖాన్ సారు మీటింగ్ పెట్టారు. మీటింగ్ పెడితే ఎంబుక్కే తెగపోతే ఎంబుక్ 4 ఉంటే పాస్ అవుతుంది అన్నారు. 4 వచ్చి వార్డు నెంబర్లు పెట్టారు. తర్వాత కూడా మళ్ళీ సమావేశం పెట్టాలన్నారు. ఎందుకు పెట్టాలయ్యా ఏందయ్యా చదువురాని నా భార్య అని నేను అడిగాను. అడిగితే మనం పెట్టింది కాదు
అజెండా జారీ చేయలేదంట వార్డు నెంబర్లకి అని అన్నారు. అజెండా జారీ చేయలేదనే దానికి నా భార్య కాదు కదా, సర్పంచ్ గారు కాదు కదా, సెక్రటరీ కదా. 8 నెలలకి 5 సెక్రటరీని మార్చాడు. మేము అడిగితే మాకు ఎడకపోయినా చేస్తాం చూస్తాం అని అంటున్నారే కానీ ఎమ్మెల్యే గారిని 5 దఫాలు గెలిచాం మనం, ఎమ్మెల్యే గారిని చేస్తానంటున్నారు. నా భార్య డైరెక్ట్గా ఫోన్ చేసింది, మేడం నా చెక్ పవర్ తీసారనంటే నాకు తెలియకుండా నీ చెక్ పవర్ ఎవరు తీసారమ్మా, ఎవరు తీసారమ్మా అని 1-5 సార్లు అడిగింది. తెల్లారి ఎమ్మెల్యే గారిని కలిసాం మన ఎమ్మెల్యే గారిని. ఎమ్మెల్యే గారు ఏమన్నారంటే అమ్మ కలెక్టర్ తీసారమ్మా నీ చెక్ పవర్ అని అన్నారు. మేము చేసిన తప్పేంది? మేమైతే ఒక్క పని చేయలే, అంతా రఫేనే అబ్బాయి నిలబెట్టి టీడీపీలో ఉండేము, అందరం గెలుచుకున్నాము. ఇమాం బాషా, రఫీ, మేము అందరం కలిసి చేసుకొని తర్వాత రఫీ ఇమాం బాషాకి తెలియకుండా టీడీపీ నుంచి వైసీపీలోకి తీసుకుపోయాడు. వైసీపీలో తీసుకుపోయి ఆడేమైందో మాకు తెలియదు. తర్వాత మళ్ళీ టీడీపీలోకి వచ్చాడు. వైసీపీలో ఉండగా ఎన్ఆర్జీఎస్ నిధులు రఫీ గారు డ్రా చేసుకున్నాడు. ₹1,00,000 డ్రా చేసుకొని అదే డిఎల్పిఓ మేడం కావాలి ఎంక్వైరీకి వచ్చినప్పుడు మళ్ళీ ఆ ₹1,00,000 రఫీ అకౌంట్లోకి పోయినాయి. ఆ ₹1,00,000 రఫీయే మళ్ళీ వేసాడు. రూపాయి మాకు తెలియదు. ఎవరు అకౌంటు ఈ పంచాయతీ 4 సంవత్సరాల నుంచి పంచాయతీ లింక్ అయ్యి ఉందో, ఎవరు ఫోన్ నెంబర్ లింక్ అయ్యి ఉందో ఒక్కసారి అందరూ విచారించి మాకు న్యాయం చేయమని అడుగుతున్నాం. మేము ఒక దళితులమని మమ్మల్ని ఇంత హింస పెడుతున్నారు. చదువు రాదు నా భార్యకి, ఎక్కడ తంబేయమంటే అక్కడ తంబేసింది, ఎక్కడ స్టాంప్ వేయమంటే అక్కడ స్టాంప్ వేసింది, ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ పెట్టింది. అంతకు మించా మాకైతే ఏం తెలియదు. మొన్న కూడా మన ఎమ్మెల్యే గారి కాడ అడిగిన నాకు గుండె బాగలేదన్నమ్మా, డొకరావా నేను ఎందుకు తీసేది నేను నాకు అసలు తెలియదు, నాకు గుండె బాగలేదన్నమ్మంటే నేను చూస్తాపమ్మా అని అన్నది. ఇంకొకసారి చేసుకోండి అన్నది. ఈ డబ్బులు అనేది నేను ఎందుకు తీసుకున్నాను అది నాకు అందరికి తెలపాలి కదా. ఎవరు డిసెంబర్ 31వ తేదీ డిఎల్పిఓ గారు వచ్చారు. అప్పుడు దాకా మాకు తెలియదు. డిఎల్పిఓ గారు వచ్చి ఎంక్వైరీ చేసి. నా పేరు ఇమాం బాషా, ముదివర్తి గ్రామ పంచాయతీ తరఫున నేను కూడా ఒక బాధ్యుడిని. ఎందుకంటే 2021 ఫిబ్రవరి 21 నాడు ఈ పంచాయతీలో గత 27 సంవత్సరాల నుంచి కూడా ఏకఛత్రాధిపత్యంగా ఒకే వ్యక్తి ఆలుతున్నట్లు మనం కూడా మనందరం సంఘటితమైతే ఖచ్చితంగా మనం కూడా పేదలు కూడా ఈ అధికారం చేపట్టవచ్చు అని చెప్పేసి ఒక నినాదంతో ప్రజల్లోకి వెళ్ళడం జరిగింది. ఆ రోజు నేను వీళ్ళు చెప్పిన వ్యక్తి ఇద్దరం కలిపి పాంప్లెట్ చూడండి, ఇద్దరం కలిపి పంచాయతీలో వార్డు ప్రతి హౌస్ టు హౌస్ తిరిగి దానికి ఒక అజెండా చేసి అదేవిధంగా పాంప్లెట్లో మేము ఏం చేస్తామని చెప్పేసి ఒక నిర్దిష్టంగా ఒక ప్రణాళిక తయారు చేసి ప్రజలను నమ్మించి 27 సంవత్సరాల చరిత్రను తిరగరాసింది ఈ ముదివర్తి పంచాయతీ. ఆ రోజు కానీ మనం గెలవలేని పరిస్థితుల్లో జీవితంలో ఈ మధ్యతరగతి కుటుంబాలు అనేది గెలిచే పరిస్థితి లేదనేది ప్రతి ఏ గ్రామస్తుని అడిగినా చెప్తాడు. కానీ ప్రజలు ఎంతో ఆశతో ఈ యొక్క ముదివర్తి పంచాయతీలో వీళ్ళు వచ్చారు, వీళ్ళు కష్టపడి ఎట్లాగైనా గెలిపిస్తే మాకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఉంటారు, మా బిడ్డల్లాగా ఉంటారు, ఖచ్చితంగా మమ్మల్ని గెలిపిస్తే ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తారనే ఒకే ఒక ఉద్దేశంతో ఆ రోజు మమ్మల్ని గెలిపించారు. 1 నుంచి 10 వార్డులు గెలిపించారు, 2 వార్డులు మాత్రమే మిస్ చేశారు. 10 వార్డులు గెలిపిస్తే మనం ఎంత బాధ్యతగా ఉండాలి. 10 వార్డులు గెలిపించిన తర్వాత కరెక్ట్గా నెలకల్లా తీసుకెళ్ళిపోయేసి వేరే పార్టీలో జరిపించేసుకున్నారు. వెంటనే ఎంపీటీసీ ఎలక్షన్ వచ్చినా కూడా ఆ ఎంపీటీసీ ఎలక్షన్ కూడా పక్కకు నెట్టేసేసి నన్ను ఒంటరిని చేసేసి ఆ రోజు చేశారు. దానికి కూడా బాధపడలా. ఆ రోజు ప్రజలకి ఏదైతే మేమైతే పోయి చేసామో డబ్బులు ఖర్చులు కూడా సమానంగా పెట్టుకోవడం జరిగింది. కానీ ఈ 4 సంవత్సరాల్లో ఏ రోజు బయటకు వచ్చి మాట్లాడినోడి కాదు. నేను ఇది చేశాను, నాకు ఇది కావాలని కానీ నేను దీంట్లో ఉన్నానని కానీ ఎప్పుడు మాట్లాడలే. ఈరోజు కూడా ఎందుకు వస్తున్నామనంటే గ్రామస్తులు గత 1 ఇయర్ నుంచి కూడా ఏంటంటే
ఈ 3.5 సంవత్సరం చూశారు, ఈ మధ్యకాలంలో చూస్తూ ఉన్నారు. ప్రజలకి అసౌకర్యంగా కలుగుతూ ఉంది. ఇంతకుముందు గత ప్రభుత్వంలో సరైన నిధులు లేక ప్రతి పంచాయతీ కూడా ఇబ్బంది పడుతూ ఉంది. కానీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ యొక్క అమౌంట్ కూడా ఏంటంటే దరిదాపు 20-25 లక్షల రూపాయలు మనకు అమౌంట్ పడినా కూడా అవి నిరుపయోగంగా మారిపోతూ ఉన్నాయి. ఈ 7 నెలల్లో ఈరోజు సర్పంచ్ గారు వాళ్ళు వాస్తవంగా మేము స్వతంత్రంగా చేసుకుంటామన్నట్టు నేను కూడా చెప్పాను. అక్క మేము కూడా అవసరం లేదు, మీరు చేయగల సమర్థత ఉంది, మీరు చేయండి, మేము అనుకుంటాం, మేము నడిపిస్తాం, మాకు ఎవరికి అవసరం లేదు, మీరు చేయగల సత్తా ఉందని చెప్పేసి మేము హామీ ఇచ్చి ఆ రోజు మేము కొంత భరోసా ఇవ్వడం కూడా జరిగింది. కానీ ఈ మేజర్ పంచాయతీలో వాళ్ళు కష్టపడి చేస్తూ ఉన్నారు. ఈది లైట్లు వేసినారు, చౌటి కాలువలు తీశారు, అదేవిధంగా మోటార్లు పోతే మోటార్లు బిగించారు. ఏం పని చేయలేదు. ఇక్కడ ప్రతి పని చేయడం జరుగుతూ ఉంది. ఏదన్నా సమస్య ఉందా రండి కంప్లైంట్ చేసుకోండి. అంతేగాని ఎవడిష్ట ప్రకారం వాడు వచ్చేసి కంప్లైంట్ చేస్తే అధికారులు కూడా ఈ విధంగా తూతూ మంత్రంగా విచారణ జరుపుతున్నారో లేదో తెలియదు. ఈరోజు ఈ పంచాయతీ గురించి డిఎల్పిఓ గారు డిసెంబర్ 31 ఇక్కడ మీటింగ్ పెట్టారు. 7 మీద అభియోగం వచ్చిందని. ఏం అభియోగం వచ్చింది? లేదు లక్షలు డ్రా చేశారని చెప్పి వచ్చింది. లక్షలు డ్రా చేస్తే 7వ నెల నుంచి ఇప్పటి వరకు ఎంబుక్ చేశారు. ₹1 డ్రా ఇచ్చారా మీరు ఎవరన్నా? ఎంపీటీఓ గారిని అడుగుతున్నా, డిఎల్పిఓ గారిని అడుగుతున్నా, డిపిఓ గారిని అడుగుతున్నా, కలెక్టర్ గారిని అడుగుతున్నా, ఎవడైనా సరే ₹1 ఈ 7 నెలల కాలంలో 8 నెలల కాలంలో ₹1 ఇచ్చారా? ₹1 ఇవ్వకుండా ఎక్కడి ఈమె డబ్బులు డ్రా చేసింది? ఏ విధంగా మీరు ఈ విధంగా అభాగ్యురాలని ఈ విధంగా మీరు కావాలని చేసుకుంటే, ఏదన్నా పొరపాటున ఆమె ఏదన్నా మనస్తాపం చెంది ఏదన్నా చేసుకుంటే వాళ్ళ కుటుంబం ఏమైపోవాలా? అదేవిధంగా ఈరోజు ఒక పేద వ్యక్తి ఈరోజు గెలిచారు, రేపు ఫ్యూచర్లో మళ్ళీ ఎవరైనా పోటీ చేయాలంటే ఒక హక్కు ఉందా? ముదివర్తిలో ఈయన ఎవరైనా చేసే అవకాశం ఉందా? ఏ కాడికి మేమే ఉండాలన్న ఒక అహంకార ధోరణి తప్పితే ఎక్కడన్నా కనీసం మేము కూడా ఏదో ఒక విధంగా సహకరించాలని ఉందా? ఇక పంచాయతీ ఎంతకాలం ఉంది? 4 సంవత్సరాలు కంప్లీట్ అయిపోయింది. ఇక మహా అయితే 10 నెలలు ఉంది. ఈ 10 నెలల కాలానికి వదిలేలేరా? ఒక 10 నెలల పాటు పంచాయతీని ఈ అధికారులు ఎవరైతే ఉండారో వాళ్ళు కనీసం మీరు జాగ్రత్తగా చేయండి, మానిటరింగ్ చేయలేరా? ఎందుకు చేయలేకపోతున్నారు? ఆ రోజు ఖాన్ గారు అక్కడికి వచ్చారు, మీటింగ్ పెట్టారు. అదేవిధంగా రాధా మేడం అని చెప్పేసి సెక్రటరీ మీటింగ్ పెట్టారు. దానికి పాస్ కావాలంటే కనీసం 3 ఉండాలన్నారు ఫస్ట్. తర్వాత 4 ఉండాలన్నారు. 4 వార్డు మెంబర్లు సంతకం పెట్టింది వాస్తవా కాదా? మరి 4 వార్డు మెంబర్లు సంతకం పెట్టిన తర్వాత దాని మీద ఎందుకు మీరు రాయలేకపోయినారు? ఎందుకు దాన్ని పాస్ చేయలేకపోయినారు? మేము ఆల్రెడీ వీళ్ళు వచ్చేసి డిపిఓ గారికి ఇచ్చారు, కలెక్టర్ గారికి ఇచ్చారు, ఎంపీడీఓ గారికి ఇచ్చారు. వీళ్ళందరికీ ఇచ్చినా కూడా ఎందుకు నిద్రపోతూ ఉన్నారు? ఇదంతా కూడా కనీసం బాధ్యత లేదా? అంటే ఒక వ్యక్తి పనిచేసుకునే హక్కు లేదా? కనీసం విచారణ జరపండి. 3,92,000 రూపాయలు తిన్నారని చెప్తున్నారు కదా, మీరు ఎంబుక్కుల్లో డబ్బులు పెట్టుకొని డబ్బులు ఎట్ట తింటారండి? రెండోది, ఈ 21 మీటింగులు జరిగినాయి, 4 దఫాలు పార్టీ మెంబర్లకు సర్వ్ చేయలేదు, లెటర్స్ అన్నారు. హూ ఈజ్ ద రెస్పాన్సిబిలిటీ? ఎవరు రెస్పాన్సిబిలిటీ? దానికి ఎవరు బాధ్యత వహించాలా? సెక్రటరీ అనే వ్యక్తి, మా మిసెస్ కూడా వార్డు మెంబరే, మెసేజ్ వస్తూ ఉంది. సెక్రటరీ అనే వ్యక్తి ఏం చేయాలా? వాళ్ళకి అందరికి సర్వ్ చేయాలి. ఇంటికి పోయి సంతకాలు పెట్టుకొచ్చి ఏదైతే అజెండా ఉందో అజెండాని సర్కులర్ చేయాలి. అది ఎందుకు చేయలేకపోతా ఉన్నాం మనం? మీరు చేసే తప్పులకి సర్పంచ్ని ఎందుకు బద్దులు చేస్తూ ఉంటారు? ఈ 4 ఏళ్ల కాలంలో లేని సమస్యలు ఈ 1 సంవత్సరంలో ఎప్పుడైతే ఈ స్వతంత్రంగా వ్యవహరిస్తుందో ఈరోజు ఎందుకు వస్తున్నాయి? ఈరోజు ఆమె తీసేసేసి మీరే ఉద్ధరించాలనుకుంటున్నారా? అధికారులే ఏలాలనుకుంటున్నారా? లేకపోతే ఎవరన్నా చెప్పిన దానికి ఈ విధంగా చేస్తూ ఉంటారా? దయచేసి ఇవన్నీ బయటకు రావాలా. ఈరోజు కూడా చెక్ పవర్ రద్దు చేసేసి మీ చేతల్లో పెట్టుకుంటున్నారు. దరిదాపు సంవత్సరం నుంచి సరిగా కాలువలు లేవు, కాలువలు తీలా. నిన్న ఈ వెనకీదులోనే కాలువలు నీళ్లు పారుతూ ఉంటే ఒక మహిళ తిట్టుకుంటే, అమ్మలక్కలు తిట్టుకుంటే, ఈ యదవనా కొడుకులు కనీసం మాకు పని చేయలేకపోయినా మేము తీసుకుంటామని చెప్పేసి ఇక్కడ ఈ చవిటి కాలువలు తీశారు. సిగ్గుపోయింది మాకు. కేకరి చూసినంత పని అయిపోయింది మాకు. సిగ్గుండాల్సిన అవసరం లేదా? మీరు చేస్తారా? వచ్చి అధికారులు వచ్చి చేస్తారా? రేపు గ్రామాన్ని కూడా మీరే పాలిస్తారా? కనీసం ఇదా ఉండాల్సిన అవసరం లేదా? కనీసం ఆలోచించాల్సిన సమయం ఆసనమైంది. దయచేసి ఇప్పటికైనా సరే సమగ్ర విచారణ జరపండి. నిజంగా డబ్బులు తిన్నారా? రండి బయట పెట్టండి. డబ్బులు తినలేదా? దయచేసి సారీ చెప్పేసి వాళ్ళు చెక్కుపోరు వాళ్ళకి ఇవ్వండి. ఈ 3,96,000 ఏదైతే ఉందో ఆ డబ్బులు ఎక్కడికి పోయినాయి? 2021 నుంచి ఇప్పటిదాకా ఈ ముదివర్తి గ్రామ బుక్ ఏదైతే ఉందో, పంచాయతీ బుక్ ఏదైతే ఉందో దానికి ఎవరు ఫోన్ నంబర్ లింక్ అయి ఉంది? ఆ ఫోన్ నంబర్ తీస్తే బయటకు రాదా? ఆ సంతకం పెట్టింది ఎవరు డ్రా చేశారు?
బ్యాంక్ అడగకపోతే సిగ్నేచర్ పెట్టుంటారు కదా, వెరిఫై చేయండి. వెరిఫై చేయకుండా గుడ్డెత్తి చేలో పడ్డట్టుగా ఒక అధికారులు అండి అంత చదువుకొని కూడా మీరు ఈ విధంగా ఎందుకు చేస్తూ ఉన్నారు? ఇదంతా కూడా దయచేసి ఆలోచించాల్సిన అవసరం లేదా? ఎంపీడీఓ గారు ఆలోచించాల్సిన అవసరం లేదా? ఎంపీడీఓ గారు కానీ ఖాన్ సార్ కానీ మిగతా వాళ్ళు ఏం చెప్పారు? నిన్న 16వ తేదీ మీటింగ్ పెడతాము, మొత్తం సాల్వ్ చేస్తామని చెప్పింది వాస్తవా కాదా? 16వ తేదీ అజెండా ప్రింట్ చేసింది వాస్తవా కాదా? ఈ 16వ తేదీ అజెండా ప్రింట్ చేసి టోటల్గా అన్ని బిల్స్ క్లియర్ చేస్తాము, అదేవిధంగా ఏంటంటే మిగతా చవిటి కాలువలని తీస్తాము, మిగతా లైట్లు వేయించుకుంటామని చెప్పేసి అజెండాలు పెట్టింది వాస్తవా కాదా? 16వ తేదీ మీటింగ్ పెట్టుకొని మీరు 7వ తేదీ మీ చెక్ పవర్ రద్దు అని చెప్పి డిపిఓ గారి నుంచి మాకు లెటర్ ఎందుకు వచ్చింది? మీకు తెలియకుండానే లెటర్ వస్తుందా? అసలు ఇదంతా ఎందుకు జరుగుతూ ఉంది? దీని వెనక ఎవరున్నారు? నేను ఇప్పుడు కూడా ఎమ్మెల్యే గారికి ఒక్కటే చెప్తున్నా, అమ్మా మీరందరూ కూడా ఈ 84 పంచాయతీలు మీకు మంచి పేరు ఉంది, బ్రహ్మాండమైన పేరు ఉంది, బాగా చేస్తున్నారనే అభివృద్ధి బ్రహ్మాండంగా చేస్తున్నారు, మీరు కానీ సార్ కానీ బ్రహ్మాండంగా చేస్తున్నారు అనేది అందరికీ తెలుసు. కానీ ఈ పంచాయతీ విషయంలో అందరికీ ఎంత బాధ్యత ఉందో నాకు కూడా అంతే బాధ్యత ఉందని చెప్తున్నా. ఈరోజు నేను కూడా ఎందుకు బయటకు రావాల్సి వచ్చిందంటే నాకు కూడా బాధ్యత ఉంది, నేను కూడా పెట్టుబడి పెట్టాను, నేను కూడా కష్టపడ్డాను, నేను కూడా ప్రజలు నమ్మించాను కాబట్టి ఈరోజు వచ్చాను నేను. కాబట్టి నాకు ఆ బాధ్యత ఉంది కాబట్టి చెప్తున్నా, దయచేసి మీరు కూడా సమగ్ర విచారణ జరపండి. ఎవరిని చెప్పింది వినాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా మా పంచాయతీని మమ్మల్ని కాపాడండి. ప్రజల నమ్మకానికి చొరగనాల. పార్టీ నాయకుల మీద కానీ ఈ యొక్క నాయకుల మీద పూర్తిగా విశ్వాసం కోల్పోయే పరిస్థితి ప్రజల్లో ఉంది, చీకొట్టే పరిస్థితి ఉంది. అటువంటి పరిస్థితి నుంచి బయటపడాలని చెప్పేసి నేను ఎమ్మెల్యే గారికి కూడా నేను రిక్వెస్ట్ చేసుకుంటా ఉన్నా. ఈరోజు ప్రతి ఒక్కరికి ఈరోజు కలెక్టర్ గారికి ఇచ్చిన లెటర్లు ఉన్నాయి, డిపిఓ గారికి ఇచ్చిన లెటర్లు ఉన్నాయి. ఇవన్నీ పెట్టుకొని మీరు ఎలా ఈ చెక్ పవర్ రద్దు చేశారో కనీసం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. దయచేసి ఇది ఆలోచించండి. 4000 పంచాయతీ మేజర్ పంచాయతీని ఈ విధంగా అస్తవ్యస్తం చేసి నాశనం చేస్తూ ఉన్నారు. ఇంకో మాట కూడా అంటూ ఉన్నారు, ముదివర్తికి వస్తే ఏదో సమస్య వస్తుందంట అధికారులకు అన్నాడు. ఎవరు తెచ్చాడండి సమస్యలు? మేము తెచ్చామా సమస్యలు? ఈరోజు పంచాయతీ మీటింగ్ పెట్టింది మీరు, రద్దు చేసింది మీరు. అదేనా మీరు చేయాల్సిందే? మీరు ఆ పని చేయకుండా మేము రాజకీయాలు చేయాలా? మీకేం రాజకీయాలు? మీరు చదువుకున్నాడు, మీరు ఉద్యోగం చేయండి, ఫేవర్ చేయదలుచుకుని ఇంటికాడ చేసుకోండి. అంతేగాని మీరు రాజకీయాలు చేయటం మొదలుపెట్టి మమ్మల్ని ఏ అధికారం వచ్చినా ముదివర్తికి వస్తే భయపడుతున్నారని చెప్పి మీరు చెప్తున్నారంటే మా పంచాయతీని ఏం చేయదలుచుకున్నారా? ఇంతకుముందు పంచాయతీ జరిగింది, ఏ అధికారాన్ని ఇబ్బంది పడ్డా? ఎక్కడ ఇబ్బంది పడుతుండే? ఇటువంటి వాటి వల్ల మనం అధికారుల అత్యుత్సాహం వల్ల మాత్రమే ఈరోజు ఇబ్బంది పడుతున్నాం తప్ప ఎక్కడ కూడా ఏం లేదు. దయచేసి ఇప్పటికైనా సరే సమగ్ర విచారణ జరిపించండి. మేము ఇప్పుడు కూడా చెప్తున్నాం, మేము తిన్నామా తినలేదా మేము చెప్పడం లేదు, మీరే చేయండి, చెక్ చేయండి. దయచేసి ఇమ్మీడియట్గా చెక్ చేసి ఆల్రెడీ 20 లక్షల రూపాయలు ముదివర్తి గ్రామ పంచాయతీలో ఉంది. ఆ అమౌంట్ కనీసం మనకు బయటికి తీసుకొస్తే ప్రజలకు కొన్ని చౌటి కాలాలు కట్టాల్సినవి ఉన్నాయి, లైట్లు వేసుకోవాల్సి ఉంది. నిన్న కూడా ఒక ఆవిడ వచ్చేసి మాకు పాములు వస్తున్నాయి లైట్లు వేయండి అన్నారు. ఏ ప్లేస్లో వేయాలి మేము? అదేవిధంగా ఇక్కడ ఇప్పుడు పైప్ పగిలిపోయింది. ఇప్పుడు ఉదయం ఒకరు చెప్పారు పైప్ పగిలిపోయిందని, నీళ్ళు రాలేదని. ఎవరు చేయాలి దాన్ని? అన్నీ కూడా మీరు వచ్చేస్తారా? మీకు ఫోన్ చేయగానే మీరు వచ్చి నేరుగా చేసేస్తారా? కుదరతుందా మీకు? అసలు సర్పంచ్ గారు లేకుండా, గ్రామ ప్రతినిధి లేకుండా మీరే చేసేస్తారా? దయచేసి ఇవన్నీ కూడా ఆలోచించుకొని ఇమ్మీడియట్గా ఈ పరిష్కారం చేయాలని చెప్పేసి మనవి చేసుకుంటున్నాను. అది కాని పక్షంలో చెప్తున్నా, ఇక్కడే దీక్ష తీసుకుంటాం. మాకు న్యాయం జరిగేంత వరకు మేము ముందు దీక్ష తీసుకుంటాం, తర్వాత ఆమరణ నిరాహార దీక్ష కూడా చేసేదానికి మేము రెడీ అవుతున్నాం. ఖచ్చితంగా మా యొక్క హక్కుల్ని మేము కాపాడుకుంటాం. మా ఆత్మగౌరవాన్ని ఎవడు కాళ్ళ కింద పడేసే పరిస్థితి లేదు, దాన్ని తాకట్టు కూడా పెట్టం. అధికారులు కూడా దయచేసి ఇకనైనా కూడా పక్కన పెట్టేసి ఇప్పటికైనా కూడా చెక్కు పవర్ని మళ్ళీ దయచేసి ఇప్పించవలసిందిగా కోరుకుంటూ, అదేవిధంగా మా ఎమ్మెల్యే గారికి కూడా చేతులిచ్చి నమస్కరిస్తున్నాం. అమ్మ ముదివర్తి గ్రామం ఇంతకుముందు సస్యశ్యామలంగానే ఉంది, ఇప్పుడు కూడా చాలా సమస్యలు ఉన్నాయి. ఇప్పటి వరకు చౌటి కాలంలో నీళ్లు తాగారు, ఒక 3 నెలలు 4 నెలలు. ఏ నాయకుడు రాలా, మేమే చేసాం. దయచేసి ఇప్పటికైనా సరే మీరు ఒక 1 lakh పెట్టి మోటార్ వేసారు, మోటార్ కనెక్షన్ ఇప్పుడు కూడా రాలా. ఏమని పోయి మేము అడిగితే దానికి పంచాయతీ తీర్మానం కావాలి, మోటార్ కనెక్షన్ ఇచ్చేదానికి పంచాయతీ తీర్మానం కావాలన్నారు. మరి పంచాయతీ లేకపోతే పంచాయతీ తీర్మానం ఏడొస్తుంది? ఇప్పుడు మోటార్ వేసి ఎన్ని నెలలు అయింది? 6 నెలలు అయిపోయింది, ఇంతవరకు లేదు. దయచేసి అన్నింటిని కూడా గమనించుకొని చెప్పేసి, అదేవిధంగా తక్షణమే మాకు న్యాయం జరగాలని చెప్పేసి విన్నవించుకుంటాము. అందరికీ నా నమస్కారం. నెల్లూరు జిల్లా ఇడవలూరు మండలం ముదివర్తి గ్రామం సర్పంచ్ నేను. నా పేరు నిర్మల. 8 నెలల నుంచి పనులు చేస్తుంటే
ఇబ్బందికరంగా చేస్తున్నాడు. 4 సంవత్సరాల నుంచి రఫీ అనే అబ్బాయి చేసుకొని ఏడు సంతకం పెట్టమంటే ఆడు సంతకం పెట్టాను, ఏడు తొంభైమంటే ఆడు తొంభేసి ఒక చదువురాని ముద్రాలు నేను అమాయకురాలనని బాగలేదు గుండె జబ్బని మా ఇంట్లో వాళ్ళందరూ మేమందరం అంటే నీకేమి ఇంత దూరం రాని నక్క నేను అన్ని చూసుకుంటాను అన్నాడు. ఈరోజు నా చెక్ పవర్ తీసేసాడు. ఏం చేస్తే తీసేసాడు. ఇంత అవమానంగా మమ్మల్ని చేస్తున్నాడు. కలెక్టర్ కాడికి పోయాము. కలెక్టర్ ఏంటి ఏందమ్మా నీ సమస్య చెప్పు అన్నాడు. చెప్తే నీ ఇంత బాధ పెడుతున్నారా అని అడిగితే డిపో కాడికి కూడా పోయినాము. ఆయన కాడికి పోయినా కూడా సార్ కాడికి ఆయన కూడా అప్పుడే 20 చేసి అన్నీ నిన్న ఎన్ని సమస్యలు తీర్చేస్తామన్నాడు. ఒక్క సమస్య కూడా మాకు తెరవకుండా ప్రశాంతమ్మ గారి కాడికి మేము పోతే 5 సార్లు పోతే ఫోన్ చేసి అడిగితే నాకు తెలియదమ్మా నేను ఈరోజు వస్తున్నాను, నేను రేపు వచ్చి మాట్లాడతాను, కలిసి మాట్లాడతాను అన్నది. పోయి అడిగితే 21 నీకు అన్ని పరిష్కారం చేసేస్తాం అన్నది. ఈరోజు అడిగితే ఆ రోజు పోయి అడిగితే కలెక్టర్ గారు తీసారంటమ్మా, ఎవరు తీయలేదు అని అన్నారు. ఏం దొంగతనం చేశాను నేను, ఇంట్లో చెప్పుకోలేకుండా బయట తిరగలేకుండా ఏ ఊర్లో ప్రతి ఒక్కరు ఫోన్లు చేసి అవమానంగా అడుగుతున్నారు. 4 సంవత్సరాలు నువ్వు చేసుకోదంటే నువ్వు ఎక్కడ తమ్మేయమంటే అక్కడ చేసుకొని ఒక వార్డు నెంబర్ లేరు, ఎవరు లేకుండా నువ్వు అక్కడే మా మీద అకౌంట్ లేకుండా నీ అకౌంట్కే డబ్బులు తీసుకునేటట్టు చేసుకున్నావు. అన్నీ చేసుకొని 8 నెలల నుంచి అంటే మాకు అసలు డబ్బులు రానియకుండా ఏం రానియకుండా నువ్వేంటే ఈరోజు మా చెక్ పవర్ తీసేసి ఇన్ని ఇబ్బందికరంగా చేసి నేను ఒక చదువులేని దాన్నని ఎక్కడ దళితునని నన్ను ఇబ్బందికరంగా పరుస్తున్నాడు. పై అధికారులకు అందరికీ ఎడవలూరులో మండలంలో ఉండే వాళ్ళందరికీ మన ప్రశాంతమ్మ గారికి మన ముదివర్తి గ్రామానికి అందరికీ నా నమస్కారం చేస్తున్నాను. అందరూ నాకు న్యాయం చేయండి. ఎన్నికలకు ముందే అంటే బాగలేనిది గుండె జబ్బుది మేము రాము అసలు ఓట్లు లేకంటే అక్క అంత ఆలోచన మేము అక్కకి ఈను అని చెప్పాడు. తెలుగుదేశంలో గెలుచుకొని వైఎస్ఆర్లకి తీసుకోబోయాడు. ఏ పార్టీ గెలుచుకుంటే ఆ పార్టీలోకి ముందు వెళ్ళిపోతూ ఉంటాడు. అందరిని మళ్ళా ఆ పార్టీ ఈ పార్టీ అని చెప్తా ఉంటాడు. నా తమ్ముడేనే అనుకున్నాను, నా కొడుకే అని అనుకున్నా. ఈరోజు ఇంత మోసం చేస్తాడని నేను అనుకోలేదు. ఏం జరిగిందమ్మా మోసం అంటే ఏం చేశాడు? చెక్ పవర్ రద్దు చేశాడు. ఈ 4 సంవత్సరాల నుంచి మాకైతే 90 వేసేనే కానీ సంతకం పెట్టమంటే పెట్టేనే కానీ అకౌంట్ అయితే రఫీ అనే అబ్బాయిదే చేసుకున్నాడు. నా అకౌంటే లేదు. అధికారులు మన గ్రామంలో విచారణ చేశారా మీరు? చెక్ పవర్ రద్దు చేస్తున్నట్టు అధికారులు గ్రామంలో ఉన్న విచారణ చేశారు. డిఎల్పిఓ గారు వచ్చారు, అందరినీ ఎంక్వైరీ చేసుకున్నారు. చేసుకున్న తర్వాత మేము ఏమ్మా ఏంది అని అంటే ఏం లేదు అది ఏం కాదులే అని అన్నారు. ఎమ్మెల్యే గారు డిఎల్పిఓ గారు వచ్చారు. వచ్చిన తర్వాత సమావేశం పరిచిన తర్వాత డిఎల్పిఓ గారిని కలిసి పోయి ఏమ్మా మేము చేసిన తప్పేందని అడిగాము. ఏం లేదులే ఆడేం లేదులే అని అన్నారు డిఎల్పిఓ గారు. తర్వాత షోకాజ్ నోటీస్ మాకు వచ్చింది. షోకాజ్ నోటీస్ వచ్చిన తర్వాత కలెక్టర్ గారిని కలిసాము. కలెక్టర్ గారిని కలిసి అయ్యా మాది ఇది సంగతి అని చెప్పి చెప్పుకున్నాము. తర్వాత డిపిఓ గారిని కలిసాము. డిపిఓ గారిని కలిసి ఆడుండగానే మా యూపీ వార్డు మస్తాన్ ఖాన్ ఉండాడు. ఆడ చేసాడు ఫోను డిపిఓ గారు ఫోన్ చేస్తే నేను రైల్వే స్టేషన్లో ఉన్నాను, నాకు రైలు పోతుందని అన్నారు. నీకు రైలు కన్నా సర్పంచ్ గారు వచ్చిండారు, నువ్వు ఇక్కడికి రాబోయా, సర్పంచ్ గారి కన్నా ముఖ్యమని నీకు రైలు అని డిపిఓ గారు అన్నారు. సార్ ఫిబ్రవరి 24వ తేదీ దాన్ని క్లియర్ చేయిస్తాను సార్ నేను అని చెప్పాను అన్నారు. ఫిబ్రవరి 24వ తేదీ మస్తాన్ ఖాన్ సారు మీటింగ్ పెట్టారు. మీటింగ్ పెడితే ఎంబుక్ ఎత్తకపోతే ఎంబుక్ 4 ఉంటే పాస్ అవుతుంది అన్నారు. 4 వచ్చి వార్డు నెంబర్లు పెట్టారు. తర్వాత కూడా మళ్ళీ సమావేశం పెట్టాలన్నారు. ఎందుకు పెట్టాలయ్యా, ఏందయ్యా, చదువురాని నా భార్య అని నేను అడిగాను. అడిగితే మనం పెట్టింది కాదు, అజెండా జారీ చేయలేదంట వార్డు నెంబర్లకి అని అన్నారు. అజెండా జారీ చేయలేదనే దానికి నా భార్య కాదు కదా, సర్పంచ్ గారు కాదు కదా, సెక్రటరీ కదా,
8 నెలలకి 5 సెక్రటరీని మార్చాడు. మేము అడిగితే మాకు ఎడకపోయినా చేస్తాం చూస్తాం అని అంటున్నారే కానీ ఎమ్మెల్యే గారిని 5 దఫాలు కలిసాం. మనం ఎమ్మెల్యే గారిని చేస్తానంటున్నారు. నా భార్య డైరెక్ట్గా ఫోన్ చేసింది, మేడం నా చెక్ పవర్ తీసారనంటే నాకు తెలియకుండా నీ చెక్ పవర్ ఎవరు తీసారమ్మా, ఎవరు తీసారమ్మా అని 1-5 సార్లు అడిగింది. తెల్లారి ఎమ్మెల్యే గారిని కలిసాం మన ఎమ్మెల్యే గారిని. ఎమ్మెల్యే గారు ఏమన్నారంటే అమ్మ కలెక్టర్ తీసారమ్మా నీ చెక్ పవర్ అని అన్నారు. మేము చేసిన తప్పేంది? మేమైతే ఒక్క పని చేయలే. అంతా రఫేనే అబ్బాయి నిలబెట్టి టీడీపీలో ఉండేము, అందరం గెలుచుకున్నాము. ఇమాం బాషా, రఫీ, మేము అందరం కలిసి చేసుకొని తర్వాత రఫీ ఇమాం బాషాకి తెలియకుండా టీడీపీ నుంచి వైసీపీలోకి తీసుకుపోయాడు. వైసీపీలో తీసుకుపోయి ఆడేమైందో మాకు తెలియదు. తర్వాత మళ్ళీ టీడీపీలోకి వచ్చాడు. వైసీపీలో ఉండగా ఎన్ఆర్జీఎస్ నిధులు రఫీ గారు డ్రా చేసుకున్నాడు. ₹1,00,000 డ్రా చేసుకొని అదే డిఎల్పిఓ మేడం కావాలి ఎంక్వైరీకి వచ్చినప్పుడు మళ్ళీ ఆ ₹1,00,000 రఫీ అకౌంట్లోకి పోయినాయి. ఆ ₹1,00,000 రఫీయే మళ్ళీ వేసాడు. రూపాయి మాకు తెలియదు. ఎవరి అకౌంటు ఈ పంచాయతీ 4 సంవత్సరాల నుంచి పంచాయతీ లింక్ అయ్యి ఉందో, ఎవరు ఫోన్ నెంబర్ లింక్ అయ్యి ఉందో ఒక్కసారి అందరూ విచారించి మాకు న్యాయం చేయమని అడుగుతున్నాం. మేము ఒక దళితులు అని మమ్మల్ని ఇంత హింస పెడుతున్నారు. చదువు రాదు నా భార్యకి. ఎక్కడ తంబేయమంటే అక్కడ తంబేసింది, ఎక్కడ స్టాంప్ వేయమంటే అక్కడ స్టాంప్ వేసింది, ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ పెట్టింది. అంతకు మించా మాకైతే ఏం తెలియదు. మొన్న కూడా మన ఎమ్మెల్యే గారి కాడ అడిగిన నాకు గుండె బాగలేదన్నమ్మా, ఇదొకరావా నేను ఎందుకు తీసేది నేను నాకు అసలు తెలియదు, నాకు గుండె బాగలేదన్నమ్మంటే నేను చూస్తాపమ్మా అని అన్నది. ఇంకొకసారి చేసుకోండి అన్నది. ఈ డబ్బులు అనేది నేను ఇంటికి తీసుకున్నాను, అది నాకు అందరికి తెలపాలి కదా. డిసెంబర్ 31వ తేదీ డిఎల్పిఓ గారు వచ్చారు. అప్పుడు దాకా మాకు తెలియదు. డిఎల్పిఓ గారు వచ్చి ఎంక్వైరీ చేసి. నా పేరు ఇమాం బాషా, ముదివర్తి గ్రామ పంచాయతీ తరఫున నేను కూడా ఒక బాధ్యుడిని. ఎందుకంటే 2021 ఫిబ్రవరి 21 నాడు ఈ పంచాయతీలో గత 27 సంవత్సరాల నుంచి కూడా ఏకఛత్రాధిపత్యంగా ఒకే వ్యక్తి ఆలుతున్నట్లు మనం కూడా మనందరం సంఘటితమైతే ఖచ్చితంగా మనం కూడా పేదలు కూడా ఈ అధికారం చేపట్టవచ్చు అని చెప్పేసి ఒక నినాదంతో ప్రజల్లోకి వెళ్ళటం జరిగింది. ఆ రోజు నేను వీళ్ళు చెప్పిన వ్యక్తి ఇద్దరం కలిపి పాంప్లెట్ చూడండి, ఇద్దరం కలిపి పంచాయతీలో వార్డు ప్రతి హౌస్ టు హౌస్ తిరిగి దానికి ఒక అజెండా చేసి, అదేవిధంగా పాంప్లెట్లో మేము ఏం చేస్తామని చెప్పేసి ఒక నిర్దిష్టంగా ఒక ప్రణాళిక తయారు చేసి ప్రజలను నమ్మించి 27 సంవత్సరాల చరిత్రను తిరగరాసింది ఈ ముదివర్తి పంచాయతీ. ఆ రోజు కానీ మనం గెలవలేని పరిస్థితుల్లో జీవితంలో ఈ మధ్య తరగతి కుటుంబాలు అనేది గెలిచే పరిస్థితి లేదనేది ప్రతి ఏ గ్రామస్తుని అడిగినా చెప్తాడు. కానీ ప్రజలు ఎంతో ఆశతో ఈ యొక్క ముదివర్తి పంచాయతీలో వీళ్ళు వచ్చారు, వీళ్ళు కష్టపడి ఎట్లాగైనా గెలిపిస్తే మాకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఉంటారు, మా బిడ్డల్లాగా ఉంటారు, ఖచ్చితంగా మమ్మల్ని గెలిపిస్తే ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తారనే ఒకే ఒక ఉద్దేశంతో ఆ రోజు మమ్మల్ని గెలిపించారు. 1 నుంచి 10 వార్డులు గెలిపించారు, 2 వార్డులు మాత్రమే మిస్ చేశారు. 10 వార్డులు గెలిపిస్తే మనం ఎంత బాధ్యతగా ఉండాలి. 10 వార్డులు గెలిపించిన తర్వాత కరెక్ట్గా నెలకల్లా తీసుకెళ్ళిపోయేసి వేరే పార్టీలో చేర్పించేసుకున్నారు. వెంటనే ఎంపీటీసీ ఎలక్షన్ వచ్చినా కూడా ఆ ఎంపీటీసీ ఎలక్షన్ కూడా పక్కకు నెట్టేసేసి నన్ను ఒంటరిని చేసేసి ఆ రోజు చేశారు. దానికి కూడా బాధపడలా. ఆ రోజు ప్రజలకి ఏదైతే మేమైతే పోయి చేసామో డబ్బులు ఖర్చులు కూడా సమానంగా పెట్టుకోవడం జరిగింది. కానీ ఈ 4 సంవత్సరాల్లో ఏ రోజు బయటకు వచ్చి మాట్లాడినోని కాదు. నేను ఇది చేశాను, నాకు ఇది కావాలని కానీ నేను దీంట్లో ఉన్నానని కానీ ఎప్పుడు మాట్లాడాల. ఈరోజు కూడా ఎందుకు వస్తున్నామనంటే గ్రామస్తులు గత 1 ఇయర్ నుంచి కూడా ఏంటంటే ఈ 3.5 సంవత్సరం చూశారు, ఈ మధ్యకాలంలో చూస్తూ ఉన్నారు, ప్రజలకి అసౌకర్యంగా కలుగుతూ ఉంది. ఇంతకుముందు గత ప్రభుత్వంలో సరైన నిధులు లేక ప్రతి పంచాయతీ కూడా ఇబ్బంది పడుతూ ఉంది.
కానీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ యొక్క అమౌంట్ కూడా ఏంటంటే దరిదాపు 20-25 లక్షల రూపాయలు మనకు అమౌంట్ పడినా కూడా అవి నిరుపయోగంగా మారిపోతూ ఉన్నాయి. ఈ 7 నెలల్లో ఈరోజు సర్పంచ్ గారు వాళ్ళు వాస్తవంగా మేము స్వతంత్రంగా చేసుకుంటామన్నట్టు నేను కూడా చెప్పాను. అక్క మేము కూడా అవసరం లేదు, మీరు చేయగల సమర్థత ఉంది, మీరు చేయండి, మేము అనుకుంటాం, మేము నడిపిస్తాం, మాకు ఎవరికి అవసరం లేదు, మీరు చేయగల సత్తా ఉందని చెప్పేసి మేము హామీ ఇచ్చి ఆ రోజు మేము కొంత మేము భరోసా ఇవ్వడం కూడా జరిగింది. కానీ ఈ మేజర్ పంచాయతీలో వాళ్ళు కష్టపడి చేస్తూ ఉన్నారు. ఈది లైట్లు వేసినారు, చౌటి కాలువలు తీశారు, అదేవిధంగా మోటార్లు పోతే మోటార్లు బిగించారు. ఏం పని చేయలేదు. ఇక్కడ ప్రతి పని చేయడం జరుగుతూ ఉంది. ఏదన్నా సమస్య ఉందా రండి కంప్లైంట్ చేసుకోండి. అంతేగాని ఎవడిష్ట ప్రకారం వాడు వచ్చేసి కంప్లైంట్ చేస్తే అధికారులు కూడా ఈ విధంగా తూతూ మంత్రంగా విచారణ జరుపుతున్నారో లేదో తెలియదు. ఈరోజు ఈ పంచాయతీ గురించి డిఎల్పిఓ గారు డిసెంబర్ 31 ఇక్కడ మీటింగ్ పెట్టారు. 7 మంది అభియోగం వచ్చిందని. ఏం అభియోగం వచ్చింది? లేదు లక్షలు డ్రా చేశారని చెప్పి వచ్చింది. లక్షలు డ్రా చేస్తే 7వ నెల నుంచి ఇప్పటి వరకు ఎంబుక్ చేశారు. ₹1 డ్రా ఇచ్చారా మీరు ఎవరన్నా? ఎంపీటీఓ గారిని అడుగుతున్నా, డిఎల్పిఓ గారిని అడుగుతున్నా, డిపిఓ గారిని అడుగుతున్నా, కలెక్టర్ గారిని అడుగుతున్నా, ఎవడైనా సరే ₹1 ఈ 7 నెలల కాలంలో 8 నెలల కాలంలో ₹1 ఇచ్చారా? ₹1 ఇవ్వకుండా ఎక్కడి ఈమె డబ్బులు డ్రా చేసింది? ఏ విధంగా మీరు ఈ విధంగా అభాగ్యురాలని ఈ విధంగా మీరు కావాలని చేసుకుంటే, ఏదన్నా పొరపాటున ఆమె ఏదన్నా మనస్తాపం చెంది ఏదన్నా చేసుకుంటే వాళ్ళ కుటుంబం ఏమైపోవాలా? అదేవిధంగా ఈరోజు ఒక పేద వ్యక్తి ఈరోజు గెలిచారు, రేపు ఫ్యూచర్లో మళ్ళీ ఎవరైనా పోటీ చేయాలంటే ఒక హక్కు ఉందా? ముదివర్తిలో ఈయన ఎవరైనా చేసే అవకాశం ఉందా? ఏ కాడికి మేమే ఉండాలన్న ఒక అహంకార ధోరణి తప్పితే ఎక్కడన్నా కనీసం మేము కూడా ఏదో విధంగా సహకరించాలని ఉందా? ఇక పంచాయతీ ఎంతకాలం ఉంది? 4 సంవత్సరాలు కంప్లీట్ అయిపోయింది. ఇక మహా అయితే 10 నెలలు ఉంది. ఈ 10 నెలల కాలానికి వదిలేలేరా? ఒక 10 నెలల పాటు పంచాయతీని ఈ అధికారులు ఎవరైతే ఉండారో వాళ్ళు కనీసం మీరు జాగ్రత్తగా చేయండి, మానిటరింగ్ చేయలేరా? ఎందుకు చేయలేకపోతున్నారు? ఆ రోజు కాంగారు అక్కడికి వచ్చారు, మీటింగ్ పెట్టారు. అదేవిధంగా రాధా మేడం అని చెప్పేసి సెక్రటరీ మీటింగ్ పెట్టారు. దానికి పాస్ కావాలంటే కనీసం 3 ఉండాలన్నారు ఫస్ట్. తర్వాత 4 ఉండాలన్నారు. 4 వార్డు మెంబర్లు సంతకం పెట్టింది వాస్తవా కాదా? మరి 4 వార్డు మెంబర్లు సంతకం పెట్టిన తర్వాత దాని మీద ఎందుకు మీరు రాయలేకపోయినారు? ఎందుకు దాన్ని పాస్ చేయలేకపోయినారు? మేము ఆల్రెడీ వీళ్ళు వచ్చేసి డిపిఓ గారికి ఇచ్చారు, కలెక్టర్ గారికి ఇచ్చారు, ఎంపీడీఓ గారికి ఇచ్చారు. వీళ్ళందరికీ ఇచ్చినా కూడా ఎందుకు నిద్రపోతూ ఉన్నారు? ఇదంతా కూడా కనీసం బాధ్యత లేదా? అంటే ఒక వ్యక్తి పని చేసుకునే హక్కు లేదా? కనీసం విచారణ జరపండి. 3,92,000 రూపాయలు తిన్నారని చెప్తున్నారు కదా, మీరు ఎంబుక్కుల్లో డబ్బులు పెట్టుకొని డబ్బులు ఎట్ట తింటారండి? రెండోది, ఈ 21 మీటింగులు జరిగినాయి, 4 దఫాలు పార్టీ మెంబర్లకు సర్వ్ చేయలేదు, లెటర్స్ అన్నారు. హూ ఈజ్ ద రెస్పాన్సిబిలిటీ? ఎవరు రెస్పాన్సిబిలిటీ? దానికి ఎవరు బాధ్యత వహించాలా? సెక్రటరీ అనే వ్యక్తి, మా మిసెస్ కూడా వార్డు మెంబరే, మెసేజ్ వస్తూ ఉంది. సెక్రటరీ అనే వ్యక్తి ఏం చేయాలా? వాళ్ళకి అందరికి సర్వ్ చేయాలి. ఇంటికి పోయి సంతకాలు పెట్టుకొచ్చి ఏదైతే అజెండా ఉందో అజెండాని సర్కులర్ చేయాలి. అది ఎందుకు చేయలేకపోతా ఉన్నాం మనం? మీరు చేసే తప్పులకి సర్పంచ్ని ఎందుకు బద్దులు చేస్తూ ఉంటారు? ఈ 4 ఏళ్ల కాలంలో లేని సమస్యలు ఈ 1 సంవత్సరంలో ఎప్పుడైతే ఈ స్వతంత్రంగా వ్యవహరిస్తుందో ఈరోజు ఎందుకు వస్తున్నాయి? ఈరోజు ఆమె తీసేసేసి మీరే ఉద్ధరించాలనుకుంటున్నారా? అధికారులే ఏలాలనుకుంటున్నారా? లేకపోతే ఎవరన్నా చెప్పిన దానికి ఈ విధంగా చేస్తూ ఉంటారా? దయచేసి ఇవన్నీ బయటకు రావాలా. ఈరోజు కూడా చెక్ పవర్ రద్దు చేసేసి మీ చేతల్లో పెట్టుకుంటున్నారు. దరిదాపు సంవత్సరం నుంచి సరిగా కాలువలు లేవు, కాలువలు తీలా. నిన్న ఈ వెనకీదులోనే కాలువలు నీళ్లు పారుతూ ఉంటే ఒక మహిళ తిట్టుకుంటే, అమ్మలక్కలు తిట్టుకుంటే, ఈ యదవనా కొడుకులు కనీసం మాకు పని చేయలేకపోయినా మేము తీసుకుంటామని చెప్పేసి ఇక్కడ ఈ చవిటి కాలువలు తీశారు. సిగ్గుపోయింది మాకు, కేకరి చూసినంత పని అయిపోయింది మాకు. సిగ్గుండాల్సిన అవసరం లేదా? మీరు చేస్తారు, వచ్చి అధికారులు వచ్చి చేస్తారా? రేపు గ్రామాన్ని కూడా మీరే పాలిస్తారా? కనీసం ఇదా ఉండాల్సిన అవసరం లేదా? కనీసం ఆలోచించాల్సిన సమయం ఆసనమైంది. దయచేసి ఇప్పటికైనా సరే సమగ్ర విచారణ జరపండి. నిజంగా డబ్బులు తిన్నారా? రండి బయట పెట్టండి. డబ్బులు తినలేదా? దయచేసి సారీ చెప్పేసి వాళ్ళు చెక్కుపోరు, వాళ్ళకి ఇవ్వండి. ఈ 3,96,000 ఏదైతే ఉందో ఆ డబ్బులు ఎక్కడికి పోయినాయి? 2021 నుంచి ఇప్పటిదాకా ఈ ముదివర్తి గ్రామ బుక్ ఏదైతే ఉందో, పంచాయతీ బుక్ ఏదైతే ఉందో దానికి ఎవరు ఫోన్ నెంబర్ లింక్ అయి ఉంది? ఆ ఫోన్ నెంబర్ తీస్తే బయటకు రాదా? ఆ సంతకం పెట్టింది ఎవరు డ్రా చేశారు? బ్యాంక్ అడగకపోతే సిగ్నేచర్ పెట్టుంటారు కదా, వెరిఫై చేయండి. వెరిఫై చేయకుండా గుడ్డెత్తి చేలో పడ్డట్టుగా ఒక అధికారులు అండి అంత చదువుకొని కూడా మీరు ఈ విధంగా ఎందుకు చేస్తూ ఉన్నారు? ఇదంతా కూడా దయచేసి ఆలోచించాల్సిన అవసరం లేదా?
ఎంపీడీఓ గారు ఆలోచించాల్సిన అవసరం లేదా? ఎంపీడీఓ గారు కానీ ఖాన్ సార్ కానీ మిగతా వాళ్ళు ఏం చెప్పారు? నిన్న 16వ తేదీ మీటింగ్ పెడతాము, మొత్తం సాల్వ్ చేస్తామని చెప్పింది వాస్తవా కాదా? 16వ తేదీ అజెండా ప్రింట్ చేసింది వాస్తవా కాదా? ఈ 16వ తేదీ అజెండా ప్రింట్ చేసి టోటల్గా అన్ని బిల్స్ క్లియర్ చేస్తాము, అదేవిధంగా ఏంటంటే మిగతా చవిటి కాలువలని తీస్తాము, మిగతా లైట్లు వేయించుకుంటామని చెప్పేసి అజెండాలు పెట్టింది వాస్తవా కాదా? 16వ తేదీ మీటింగ్ పెట్టుకొని మీరు 7వ తేదీ మీ చెక్ పవర్ రద్దు అని చెప్పి డిపిఓ గారి నుంచి మాకు లెటర్ ఎందుకు వచ్చింది? మీకు తెలియకుండానే లెటర్ వస్తుందా? అసలు ఇదంతా ఎందుకు జరుగుతూ ఉంది? దీని వెనక ఎవరున్నారు? నేను ఇప్పుడు కూడా ఎమ్మెల్యే గారికి ఒక్కటే చెప్తున్నా, అమ్మ మీరందరూ కూడా ఈ 84 పంచాయతీలు మీకు మంచి పేరు ఉంది, బ్రహ్మాండమైన పేరు ఉంది, బాగా చేస్తున్నారనే అభివృద్ధి బ్రహ్మాండంగా చేస్తున్నారు, మీరు కానీ సార్ కానీ బ్రహ్మాండంగా చేస్తున్నారనేది అందరికీ తెలుసు. కానీ ఈ పంచాయతీ విషయంలో అందరికీ ఎంత బాధ్యత ఉందో నాకు కూడా అంతే బాధ్యత ఉందని చెప్తున్నా. ఈరోజు నేను కూడా ఎందుకు బయటకు రావాల్సి వచ్చిందంటే నాకు కూడా బాధ్యత ఉంది, నేను కూడా పెట్టుబడి పెట్టాను, నేను కూడా కష్టపడ్డాను, నేను కూడా ప్రజలు నమ్మించాను కాబట్టి ఈరోజు వచ్చాను నేను. కాబట్టి నాకు ఆ బాధ్యత ఉంది కాబట్టి చెప్తున్నా, దయచేసి మీరు కూడా సమగ్ర విచారణ జరపండి. ఎవరిని చెప్పింది వినాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా మా పంచాయతీని మమ్మల్ని కాపాడండి. ప్రజల నమ్మకానికి చొరగనాల. పార్టీ నాయకుల మీద కానీ ఈ యొక్క నాయకుల మీద పూర్తిగా విశ్వాసం కోల్పోయే పరిస్థితి ప్రజల్లో ఉంది, చీకొట్టే పరిస్థితి ఉంది. అటువంటి పరిస్థితి నుంచి బయటపడాలని చెప్పేసి నేను ఎమ్మెల్యే గారికి కూడా నేను రిక్వెస్ట్ చేసుకుంటా ఉన్నా. ఈరోజు ప్రతి ఒక్కరికి ఈరోజు కలెక్టర్ గారికి ఇచ్చిన లెటర్లు ఉన్నాయి, డిపిఓ గారికి ఇచ్చిన లెటర్లు ఉన్నాయి. ఇవన్నీ పెట్టుకొని మీరు ఎలా ఈ చెక్ పవర్ రద్దు చేశారో కనీసం ఆలోచించుకోవాల్సిన అవసరం. దయచేసి ఇది ఆలోచించండి. 4000 పంచాయతీ మేజర్ పంచాయతీని ఈ విధంగా అస్తవ్యస్తం చేసి నాశనం చేస్తూ ఉన్నారు. ఇంకో మాట కూడా అంటూ ఉన్నారు, ముదివర్తికి వస్తే ఏదో సమస్య వస్తుందంట అధికారులకు అన్నాడు. ఎవరు తెచ్చాడండి సమస్యలు? మేము తెచ్చామా సమస్యలు? ఈరోజు పంచాయతీ మీటింగ్ పెట్టింది మీరు, రద్దు చేసింది మీరు. అదేనా మీరు చేయాల్సిందే? మీరు ఆ పని చేయకుండా మేము రాజకీయాలు చేయాలా? మీకేం రాజకీయాలు? మీరు చదువుకున్నాడు, మీరు ఉద్యోగం చేయండి, ఫేవర్ చేయదలుచుకుని ఇంటికాడ చేసుకోండి. అంతేగాని మీరు రాజకీయాలు చేయటం మొదలుపెట్టి మమ్మల్ని ఏ అధికారం వచ్చినా ముదివర్తికి వస్తే భయపడుతున్నారని చెప్పి మీరు చెప్తున్నారంటే మా పంచాయతీని ఏం చేయదలుచుకున్నారా? ఇంతకుముందు పంచాయతీ జరిగింది, ఏ అధికారాన్ని ఇబ్బంది పడ్డా? ఎక్కడ ఇబ్బంది పడుతున్నాడు? ఇటువంటి వాటి వల్ల మనం అధికారుల అత్యుత్సాహం వల్ల మాత్రమే ఈరోజు ఇబ్బంది పడుతున్నాం తప్ప ఎక్కడ కూడా ఏం లేదు. దయచేసి ఇప్పటికైనా సరే సమగ్ర విచారణ జరిపించండి. మేము ఇప్పుడు కూడా చెప్తున్నాం, మేము తిన్నామా తినలేదా మేము చెప్పడం లేదు, మీరే చేయండి, చెక్ చేయండి. దయచేసి ఇమ్మీడియట్గా చెక్ చేసి ఆల్రెడీ 20 లక్షల రూపాయలు ముదివర్తి గ్రామ పంచాయతీలో ఉంది. ఆ అమౌంట్ కనీసం మనకు బయటికి తీసుకొస్తే ప్రజలకు కొన్ని చౌటి కాలాలు కట్టాల్సినవి ఉన్నాయి, లైట్లు వేసుకోవాల్సి ఉంది. నిన్న కూడా ఒక ఆవిడ వచ్చేసి మాకు పాములు వస్తున్నాయి లైట్లు వేయండి అన్నారు. ఏ ప్లేస్లో వేయాలి మేము? అదేవిధంగా ఇక్కడ ఇప్పుడు పైప్ పగిలిపోయింది. ఇప్పుడు ఉదయం ఒకరు చెప్పారు పైప్ పగిలిపోయిందని నీళ్ళు రాలేదండి. ఎవరు చేయాలి దాన్ని? అన్నీ కూడా మీరు వచ్చేస్తారా? మీకు ఫోన్ చేయగానే మీరు వచ్చి నేరుగా చేసేస్తారా? కుదరతుందా మీకు? అసలు సర్పంచ్ గారు లేకుండా గ్రామ ప్రతినిధి లేకుండా మీరే చేసేస్తారా? దయచేసి ఇవన్నీ కూడా ఆలోచించుకొని ఇమ్మీడియట్గా ఈ పరిష్కారం చేయాలని చెప్పేసి మనవి చేసుకుంటున్నాను. అది కాని పక్షంలో చెప్తున్నా ఇక్కడే దీక్ష తీసుకుంటాం. మాకు న్యాయం జరిగేంత వరకు మేము ముందు దీక్ష తీసుకుంటాం. తర్వాత ఆమర నిరాహార దీక్ష కూడా చేసేదానికి మేము రెడీ అవుతున్నాం. ఖచ్చితంగా మా యొక్క హక్కుల్ని మేము కాపాడుకుంటాం. మా ఆత్మగౌరవాన్ని ఎవడు కాళ్ళ కింద పడేసే పరిస్థితి లేదు. దాన్ని తాకట్టు కూడా పెట్టం. అధికారులు కూడా దయచేసి ఇకనైనా కూడా పక్కన పెట్టేసి ఇప్పటికైనా కూడా చెక్కు పవర్ని మళ్ళీ దయచేసి ఇప్పించవలసిందిగా కోరుకుంటూ, అదేవిధంగా మా ఎమ్మెల్యే గారికి కూడా చేతులిచ్చి నమస్కరిస్తున్నాం. అమ్మ ముదివర్తి గ్రామం ఇంతకుముందు సస్యశ్యామలంగానే ఉంది, ఇప్పుడు కూడా చాలా సమస్యలు ఉన్నాయి. ఇప్పటి వరకు చవిటి కాలంలో నీళ్లు తాగారు, ఒక 3 నెలలు 4 నెలలు. ఏ నాయకుడు రాలా, మేమే చేసాం. దయచేసి ఇప్పటికైనా సరే మీరు ఒక 1 lakh పెట్టి మోటార్ వేసారు, మోటార్ కనెక్షన్ ఇప్పుడు కూడా రాలా. ఏమయ్యా అని పోయి మేము అడిగితే దానికి పంచాయతీ తీర్మానం కావాలి, మోటార్ కనెక్షన్ ఇచ్చేదానికి పంచాయతీ తీర్మానం కావాలన్నారు. మరి పంచాయతీ లేకపోతే పంచాయతీ తీర్మానం ఆడొస్తుంది. ఇప్పుడు మోటార్ వేసి ఎన్ని నెలలు అయింది? 6 నెలలు అయిపోయింది, ఇంతవరకు లేదు. దయచేసి అన్నింటిని కూడా గమనించుకొని చెప్పేసి అదేవిధంగా తక్షణమే మాకు న్యాయం జరగాలని చెప్పేసి విన్నవించుకుంటాము. అందరికీ నా నమస్కారం. నెల్లూరు జిల్లా ఇడవలూరు మండలం ముదివర్తి గ్రామం సర్పంచ్ నేను. నా పేరు నిర్మల. 8 నెలల నుంచి పనులు చేస్తుంటే ఇబ్బందికరంగా చేస్తున్నాడు. 4 సంవత్సరాల నుంచి రఫీ అనే అబ్బాయి చేసుకొని ఏడు సంతకం పెట్టమంటే ఆడు సంతకం పెట్టాను, ఏడు తొంభేయమంటే ఆడు తొంభేసి ఒక చదువురాని ముద్రాలు నేను అమాయకురాలనని
బాగలేదు గుండె జబ్బని మా ఇంట్లో వాళ్ళందరూ మేమందరం అంటే నీకేమి ఇంత దూరం రాని నక్క నేను అన్ని చూసుకుంటాను అన్నాడు. ఈరోజు నా చెక్ పవర్ తీసేసాడు. ఏం చేస్తే తీసేసాడు. ఇంత అవమానంగా మమ్మల్ని చేస్తున్నాడు. కలెక్టర్ కాడికి పోయాము. కలెక్టర్ ఏంటి ఏందమ్మా నీ సమస్య చెప్పు అన్నాడు. చెప్తే నీ ఇంత బాధ పెడుతున్నారా అని అడిగితే డిపో కాడికి కూడా పోయినాము. ఆయన కాడికి పోయినా కూడా సార్ కాడికి ఆయన కూడా అప్పుడే 20 చేసి అన్నీ నిన్న ఎన్ని సమస్యలు తీర్చేస్తామన్నాడు. ఒక్క సమస్య కూడా మాకు తెరవకుండా ప్రశాంతమ్మ గారి కాడికి మేము పోతే 5 సార్లు పోతే ఫోన్ చేసి అడిగితే నాకు తెలియదమ్మా నేను ఈరోజు వస్తున్నాను, నేను రేపు వచ్చి మాట్లాడతాను, కలిసి మాట్లాడతాను అన్నది. పోయి అడిగితే 21 నీకు అన్ని పరిష్కారం చేసేస్తాను అన్నది. ఈరోజు అడిగితే ఆ రోజు పోయి అడిగితే కలెక్టర్ గారు తీశారంటమ్మా, ఎవరు తీయలేదు అని అన్నారు. ఏం దొంగతనం చేశాను నేను? ఇంట్లో చెప్పుకోలేకుండా బయట తిరగలేకుండా ఏ ఊర్లో ప్రతి ఒక్కరు ఫోన్లు చేసి అవమానంగా అడుగుతున్నారు. 4 సంవత్సరాలు నువ్వు చేసుకోదింటివేంది? నువ్వు ఎక్కడ తమ్మేయమంటే అక్కడ చేసుకొని ఒక వార్డు నెంబర్లు లేరు, ఎవరు లేకుండా నువ్వు అక్కడే మా మీద అకౌంట్ లేకుండా నీ అకౌంట్కే డబ్బులు తీసుకునేటట్టు చేసుకున్నావు. అన్నీ చేసుకొని ఇది మీరు వెళ్ళించేంటే మాకు అసలు డబ్బులు రానియకుండా ఏం రానియకుండా నువ్వేంటే ఈరోజు మా చెక్ పవర్ తీసేసి ఇన్ని ఇబ్బందికరంగా చేసి నేను ఒక చదువు లేని దాన్నని ఎక్కడ దళితునని నన్ను ఇబ్బందికరంగా పరుస్తున్నాడు. పై అధికారులకు అందరికీ ఎడవలూరులో మండలంలో ఉండే వాళ్ళందరికీ మన ప్రశాంతమ్మ గారికి మన ముదివెత్తి గ్రామానికి అందరికీ నా నమస్కారం చేస్తున్నాను. అందరూ నాకు న్యాయం చేయండి. ఎన్నికలకు ముందే అంటే బాగలేనిది గుండె జబ్బుది మేము రాము అసలు ఓట్లు లేకంటే అక్క అంత ఆలోచన మేము అక్కకిను అని చెప్పాడు. తెలుగుదేశంలో గెలుచుకొని వైఎస్ఆర్లకి తీసుకోపోయాడు. ఏ పార్టీ గెలుచుకుంటే ఆ పార్టీలోకి ముందు వెళ్ళిపోతూ ఉంటాడు. అందరిని మళ్ళా ఆ పార్టీ ఈ పార్టీ అని చెప్తా ఉంటాడు. నా తమ్ముడేనే అనుకున్నాను, నా కొడుకే అని అనుకున్నా. ఈరోజు ఇంత మోసం చేస్తాడని నేను అనుకోలేదు. ఏం జరిగిందమ్మా? మోసం అంటే ఏం చేశాడు? చెక్ పవర్ రద్దు చేశాడు. ఈ 4 సంవత్సరాల నుంచి మాకైతే 90 మంటే వేసేనే కానీ సంతకం పెట్టమంటే పెట్టేనే కానీ అకౌంట్ అయితే రఫీ అనే అబ్బాయిదే చేసుకున్నాడు. నా అకౌంటే లేదు. అధికారులు ఉన్న గ్రామంలో విచారణ చేశారా మీరు? చెక్ పవర్ రద్దు చేస్తున్నట్టు అధికారులు గ్రామంలో ఉన్న విచారణ చేశారు. డిఎల్పిఓ గారు వచ్చారు, అందరినీ ఎంక్వైరీ చేసుకున్నారు. చేసుకున్న తర్వాత మేము ఏమ్మా ఏంది అని అంటే ఏం లేదు అది ఏం కాదులే అని అన్నారు. ఎమ్మెల్యే గారు డిఎల్పిఓ గారు వచ్చారు. వచ్చిన తర్వాత సమావేశం పరిచిన తర్వాత డిఎల్పిఓ గారిని కలిసి పోయి ఏమ్మా మేము చేసిన తప్పేందని అడిగాము. ఏం లేదులే ఆడేం లేదులే అని అన్నారు డిఎల్పిఓ గారు. తర్వాత షోకాజ్ నోటీస్ మాకు వచ్చింది. షోకాజ్ నోటీస్ వచ్చిన తర్వాత కలెక్టర్ గారిని కలిసాము. కలెక్టర్ గారిని కలిసి అయ్యా మాది ఇది సంగతి అని చెప్పి చెప్పుకున్నాము. తర్వాత డిపిఓ గారిని కలిసాము. డిపిఓ గారిని కలిసి ఆడుండగానే మా యూపీ వార్డు మస్తాన్ ఖాన్ ఉండాడు. ఆడ చేసాడు ఫోను డిపిఓ గారు. డిపిఓ గారు ఫోన్ చేస్తే నేను రైల్వే స్టేషన్లో ఉన్నాను, నాకు రైలు పోతుందని అన్నారు. నీకు రైలు కన్నా సర్పంచ్ గారు వచ్చిండారు, నువ్వు ఇక్కడికి రాబోయే సర్పంచ్ గారి కన్నా ముఖ్యమని నీకు రైలు అని డిపిఓ గారు అన్నారు. సార్ ఫిబ్రవరి 24వ తేదీ దాన్ని క్లియర్ చేయిస్తాను సార్ నేను అని చెప్పాను అన్నారు. ఫిబ్రవరి 24వ తేదీ మస్తాన్ ఖాన్ సారు మీటింగ్ పెట్టారు. మీటింగ్ పెడితే ఎంబుక్ ఎత్తకపోతే ఎంబుక్ 4 ఉంటే పాస్ అవుతుంది అన్నారు. 4 వచ్చి వార్డు నెంబర్లు పెట్టారు. తర్వాత కూడా మళ్ళీ సమావేశం పెట్టాలన్నారు. ఎందుకు పెట్టాలయ్యా ఏందయ్యా చదువురాని నా భార్య అని నేను అడిగాను. అడిగితే మనం పెట్టింది కాదు, అజెండా జారీ చేయలేదంట వార్డు నెంబర్లకి అని అన్నారు. అజెండా జారీ చేయలేదు అనే దానికి నా భార్య కాదు కదా, సర్పంచ్ గారు కాదు కదా, సెక్రటరీ కదా. 8 నెలలకి 5 సెక్రటరీని మార్చాడు. మేము అడిగితే మాకు ఎడకపోయినా చేస్తాం చూస్తాం అని అంటున్నారే కానీ ఎమ్మెల్యే గారిని 5 దఫాలు కలిసాం. మనం ఎమ్మెల్యే గారిని చేస్తానంటున్నారు.
నా భార్య డైరెక్ట్గా ఫోన్ చేసింది, మేడం నా చెక్ పవర్ తీసారనంటే నేను నాకు తెలియకుండా నీ చెక్ పవర్ ఎవరు తీసారమ్మా, ఎవరు తీసారమ్మా అని 1-5 సార్లు అడిగింది. తెల్లారి ఎమ్మెల్యే గారిని కలిసామని ఎమ్మెల్యే గారిని. ఎమ్మెల్యే గారు ఏమన్నారంటే, అమ్మ కలెక్టర్ తీసారమ్మా నీ చెక్ పవర్ అని అన్నారు. మేము చేసిన తప్పేంది? మేమైతే ఒక్క పని చేయలే. అంతా రఫేనే అబ్బాయి నిలబెట్టి టీడీపీలో ఉండేము, అందరం గెలుచుకున్నాము. ఇమాం బాషా, రఫీ, మేము అందరం కలిసి చేసుకొని తర్వాత రఫీ ఇమాం బాషాకి తెలియకుండా టీడీపీ నుంచి వైసీపీలోకి తీసుకుపోయాడు. వైసీపీలో తీసుకుపోయి ఆడేమైందో మాకు తెలియదు. తర్వాత మళ్ళీ టీడీపీలోకి వచ్చాడు. వైసీపీలో ఉండగా ఎన్ఆర్జీఎస్ నిధులు రఫీ గారు డ్రా చేసుకున్నాడు. ₹1,00,000 డ్రా చేసుకొని అదే డిఎల్పిఓ మేడం కావాలి ఎంక్వైరీకి వచ్చినప్పుడు మళ్ళీ ఆ ₹1,00,000 రఫీ అకౌంట్లోకి పోయినాయి. ఆ ₹1,00,000 రఫీయే మళ్ళీ వేసాడు. రూపాయి మాకు తెలియదు. ఎవరి అకౌంటు ఈ పంచాయతీ 4 సంవత్సరాల నుంచి పంచాయతీ లింక్ అయ్యి ఉందో, ఎవరు ఫోన్ నెంబర్ లింక్ అయ్యి ఉందో ఒక్కసారి అందరూ విచారించి మాకు న్యాయం చేయమని అడుగుతున్నాం. మేము ఒక దళితులమని మమ్మల్ని ఇంత హింస పెడుతున్నారు. చదువు రాదు నా భార్యకి. ఎక్కడ తంబేయమంటే అక్కడ తంబేసింది, ఎక్కడ స్టాంప్ వేయమంటే అక్కడ స్టాంప్ వేసింది, ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ పెట్టింది. అంతకు మించా మాకైతే ఏం తెలియదు. మొన్న కూడా మన ఎమ్మెల్యే గారి కాడ అడిగిన, నాకు గుండె బాగలేదన్నమ్మా, డొకరావా నేను ఎందుకు తీసేది, నాకు అసలు తెలియదు, నాకు గుండె బాగలేదన్నమ్మంటే నేను చూస్తాపమ్మా అని అన్నది. ఇంకొకసారి చేసుకోండి అన్నది. ఈ డబ్బులు అనేది నేను ఎందుకు తీసుకున్నాను అది నాకు అందరికి తెలపాలి కదా. డిసెంబర్ 31 డిఎల్పిఓ గారు వచ్చారు. అప్పుడు దాకా మాకు తెలియదు. డిఎల్పిఓ గారు వచ్చి ఎంక్వైరీ చేసి. నా పేరు ఇమాం బాషా, ముదివర్తి గ్రామ పంచాయతీ తరఫున నేను కూడా ఒక బాధ్యుడిని. ఎందుకంటే 2021 ఫిబ్రవరి 21 నాడు ఈ పంచాయతీలో గత 27 సంవత్సరాల నుంచి కూడా ఏకఛత్రాధిపత్యంగా ఒకే వ్యక్తి ఆలుతున్నట్లు మనం కూడా మనందరం సంఘటితమైతే ఖచ్చితంగా మనం కూడా పేదలు కూడా ఈ అధికారం చేపట్టవచ్చు అని చెప్పేసి ఒక నినాదంతో ప్రజల్లోకి వెళ్ళటం జరిగింది. ఆ రోజు నేను వీళ్ళు చెప్పిన వ్యక్తి ఇద్దరం కలిపి పాంప్లెట్ చూడండి, ఇద్దరం కలిపి పంచాయతీలో వార్డు ప్రతి హౌస్ టు హౌస్ తిరిగి దానికి ఒక అజెండా చేసి, అదేవిధంగా పాంప్లెట్లో మేము ఏం చేస్తామని చెప్పేసి ఒక నిర్దిష్టంగా ఒక ప్రణాళిక తయారు చేసి ప్రజలను నమ్మించి 27 సంవత్సరాల చరిత్రను తిరగరాసింది ఈ ముదివర్తి పంచాయతీ. ఆ రోజు కానీ మనం కనుక గెలవలేని పరిస్థితుల్లో జీవితంలో ఈ మధ్య తరగతి కుటుంబాలు అనేది గెలిచే పరిస్థితి లేదనేది ప్రతి ఏ గ్రామస్తుని అడిగినా చెప్తాడు. కానీ ప్రజలు ఎంతో ఆశతో ఈ యొక్క ముదివర్తి పంచాయతీలో వీళ్ళు వచ్చారు, వీళ్ళు కష్టపడి ఎట్లాగైనా గెలిపిస్తే మాకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఉంటారు, మా బిడ్డల్లాగా ఉంటారు, ఖచ్చితంగా మమ్మల్ని గెలిపిస్తే ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తారనే ఒకే ఒక ఉద్దేశంతో ఆ రోజు మమ్మల్ని గెలిపించారు. 1 నుంచి 10 వార్డులు గెలిపించారు, 2 వార్డులు మాత్రమే మిస్ చేశారు. 10 వార్డులు గెలిపిస్తే మనం ఎంత బాధ్యతగా ఉండాలి. 10 వార్డులు గెలిపించిన తర్వాత కరెక్ట్గా నెలకల్లా తీసుకెళ్ళిపోయేసి వేరే పార్టీలో జరిపించేసుకున్నారు. వెంటనే ఎంపీటీసీ ఎలక్షన్ వచ్చినా కూడా ఆ ఎంపీటీసీ ఎలక్షన్ కూడా పక్కకు నెట్టేసేసి నన్ను ఒంటరిని చేసేసి ఆ రోజు చేశారు. దానికి కూడా బాధపడలే. ఆ రోజు ప్రజలకి ఏదైతే మేమైతే పోయి చేసామో డబ్బులు ఖర్చులు కూడా సమానంగా పెట్టుకోవడం జరిగింది. కానీ ఈ 4 సంవత్సరాల్లో ఏ రోజు బయటకు వచ్చి మాట్లాడినోని కాదు. నేను ఇది చేశాను, నాకు ఇది కావాలని కానీ నేను దీంట్లో ఉన్నానని కానీ ఎప్పుడు మాట్లాడలే. ఈరోజు కూడా ఎందుకు వస్తున్నామనంటే గ్రామస్తులు గత 1 ఇయర్ నుంచి కూడా ఏంటంటే ఈ 3.5 సంవత్సరం చూశారు, ఈ మధ్యకాలంలో చూస్తూ ఉన్నారు, ప్రజలకి అసౌకర్యంగా కలుగుతూ ఉంది. ఇంతకుముందు గత ప్రభుత్వంలో సరైన నిధులు లేక ప్రతి పంచాయతీ కూడా ఇబ్బంది పడుతూ ఉంది. కానీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ యొక్క అమౌంట్ కూడా ఏంటంటే దరిదాపు 20-25 లక్షల రూపాయలు మనకు అమౌంట్ పడినా కూడా అవి నిరుపయోగంగా మారిపోతూ ఉన్నాయి. ఈ యొక్క 7 నెలల్లో ఈరోజు సర్పంచ్ గారు వాళ్ళు వాస్తవంగా
మేము స్వతంత్రంగా చేసుకుంటామన్నట్టు నేను కూడా చెప్పాను. అక్క మేము కూడా అవసరం లేదు, మీరు చేయగల సమర్థత ఉంది, మీరు చేయండి, మేము అనుకుంటాం, మేము నడిపిస్తాం, మాకు ఎవరికి అవసరం లేదు, మీరు చేయగల సత్తా ఉందని చెప్పేసి మేము హామీ ఇచ్చి ఆ రోజు మీకు కొంత మేము భరోసా ఇవ్వడం కూడా జరిగింది. కానీ ఈ మేజర్ పంచాయతీలో వాళ్ళు కష్టపడి చేస్తూ ఉన్నారు. ఈది లైట్లు వేసినారు, చౌటి కాలువలు తీశారు, అదేవిధంగా మోటార్లు పోతే మోటార్లు బిగించారు. ఏం పని చేయలేదు ఇక్కడ, ప్రతి పని చేయడం జరుగుతూ ఉంది. ఏదన్నా సమస్య ఉందా రండి కంప్లైంట్ చేసుకోండి, అంతేగాని ఎవడిష్ట ప్రకారం వాడు వచ్చేసి కంప్లైంట్ చేస్తే అధికారులు కూడా ఈ విధంగా తూతూ మంత్రంగా విచారణ జరుపుతున్నారో లేదో తెలియదు. ఈరోజు ఈ పంచాయతీ గురించి డిఎల్పిఓ గారు డిసెంబర్ 31 ఇక్కడ మీటింగ్ పెట్టారు. వీళ్ళ మీద అభియోగం వచ్చిందని. ఏం అభియోగం వచ్చింది? లేదు లక్షలు డ్రా చేశారని చెప్పి వచ్చింది. లక్షలు డ్రా చేస్తే 7వ నెల నుంచి ఇప్పటి వరకు ఎంబుక్ చేశారు. ₹1 డ్రా ఇచ్చారా మీరు ఎవరన్నా? ఎంపీటీఓ గారిని అడుగుతున్నా, డిఎల్పిఓ గారిని అడుగుతున్నా, డిపిఓ గారిని అడుగుతున్నా, కలెక్టర్ గారిని అడుగుతున్నా, ఎవడైనా సరే ₹1 ఈ 7 నెలల కాలంలో 8 నెలల కాలంలో ₹1 ఇచ్చారా? ₹1 ఇవ్వకుండా ఎక్కడి ఈమె డబ్బులు డ్రా చేసింది? ఏ విధంగా మీరు ఈ విధంగా అభాగ్యురాలని ఈ విధంగా మీరు కావాలని చేసుకుంటే, ఏదన్నా పొరపాటున ఆమె ఏదన్నా మనస్తాపం చెంది ఏదన్నా చేసుకుంటే వాళ్ళ కుటుంబం ఏమైపోవాలా? అదేవిధంగా ఈరోజు ఒక పేద వ్యక్తి ఈరోజు గెలిచారు, రేపు ఫ్యూచర్లో మళ్ళా ఎవరైనా పోటీ చేయాలంటే ఒక హక్కు ఉందా? ముదివర్తిలో ఈయన ఎవరైనా చేసే అవకాశం ఉందా? ఏ కాడికి మేమే ఉండాలన్న ఒక అహంకార ధోరణి తప్పితే ఎక్కడన్నా కనీసం మేము కూడా ఏదో విధంగా సహకరించాలని ఉందా? ఇక పంచాయతీ ఎంతకాలం ఉంది? 4 సంవత్సరాలు కంప్లీట్ అయిపోయింది. మీరు మహా అయితే 10 నెలలు ఉంది. ఈ 10 నెలల కాలానికి వదిలేలేరా? ఒక 10 నెలల పాటు పంచాయతీని ఈ అధికారులు ఎవరైతే ఉండారో వాళ్ళు కనీసం మీరు జాగ్రత్తగా చేయండి, మానిటరింగ్ చేయలేరా? ఎందుకు చేయలేకపోతున్నారు? ఆ రోజు ఖాన్ గారు అక్కడికి వచ్చారు, మీటింగ్ పెట్టారు. అదేవిధంగా రాధా మేడం అని చెప్పేసి సెక్రటరీ మీటింగ్ పెట్టారు. దానికి పాస్ కావాలంటే కనీసం 3 ఉండాలన్నారు. ఫస్ట్ తర్వాత 4 ఉండాలన్నారు. 4 వార్డు మెంబర్లు సంతకం పెట్టింది వాస్తవా కాదా? మరి 4 వార్డు మెంబర్లు సంతకం పెట్టిన తర్వాత దాని మీద ఎందుకు మీరు రాయలేకపోయినారు? ఎందుకు దాన్ని పాస్ చేయలేకపోయినారు? మేము ఆల్రెడీ వీళ్ళు వచ్చేసి డిపిఓ గారికి ఇచ్చారు, కలెక్టర్ గారికి ఇచ్చారు, ఎంపీడీఓ గారికి ఇచ్చారు. వీళ్ళందరికీ ఇచ్చినా కూడా ఎందుకు నిద్రపోతా ఉన్నారు? ఇదంతా కూడా కనీసం బాధ్యత లేదా? అంటే ఒక వ్యక్తి పనిచేసుకునే హక్కు లేదా? కనీసం విచారణ జరపండి. 3,92,000 రూపాయలు తిన్నారని చెప్తున్నారు కదా, మీరు ఎంబుక్కుల్లో డబ్బులు పెట్టుకొని డబ్బులు ఎట్ట తింటారండి? రెండోది, ఈ 21 మీటింగులు జరిగినాయి, 4 దఫాలు పార్టీ మెంబర్లకు సర్వ్ చేయలేదు, లెటర్స్ అన్నారు. హూ ఇస్ ద రెస్పాన్సిబిలిటీ? ఎవరు రెస్పాన్సిబిలిటీ? దానికి ఎవరు బాధ్యత వహించాలా? సెక్రటరీ అనే వ్యక్తి, మా మిసెస్ కూడా వార్డు మెంబరే, మెసేజ్ వస్తూ ఉంది. సెక్రటరీ అనే వ్యక్తి ఏం చేయాలా? వాళ్ళకి అందరికి సర్వ్ చేయాలి. ఇంటికి పోయి సంతకాలు పెట్టుకొచ్చి ఏదైతే అజెండా ఉందో అజెండాని సర్కులర్ చేయాలి. అది ఎందుకు చేయలేకపోతా ఉన్నాం మనం? మీరు చేసే తప్పులకి సర్పంచ్ని ఎందుకు బద్దులు చేస్తూ ఉంటారు? ఈ 4 ఏళ్ల కాలంలో లేని సమస్యలు ఈ 1 సంవత్సరంలో ఎప్పుడైతే ఈ స్వతంత్రంగా వ్యవహరిస్తుందో ఈరోజు ఎందుకు వస్తున్నాయి? ఈరోజు ఆమె తీసేసేసి మీరే ఉద్ధరించాలనుకుంటున్నారా? అధికారులే ఏలాలనుకుంటున్నారా? లేకపోతే ఎవరన్నా చెప్పిన దానికి ఈ విధంగా చేస్తూ ఉంటారా? దయచేసి ఇవన్నీ బయటకు రావాలా. ఈరోజు కూడా చెక్ పవర్ రద్దు చేసేసి మీ చేతల్లో పెట్టుకుంటున్నారు. దరిదాపు సంవత్సరం నుంచి సరిగా కాలువలు లేవు, కాలువలు తీలా. నిన్న ఈ వెనకీదులోనే కాలువలు నీళ్లు పారుతూ ఉంటే ఒక మహిళ తిట్టుకుంటే, అమ్మలక్కలు తిట్టుకుంటే, ఈ యదవనా కొడుకులు కనీసం మాకు పని చేయలేకపోయినా మేము తీసుకుంటామని చెప్పేసి ఇక్కడ ఈ చౌటి కాలువలు తీశారు. సిగ్గుపోయింది మాకు, కేకరి చూసినంత పని అయిపోయింది మాకు. సిగ్గుండాల్సిన అవసరం లేదా? మీరు చేస్తారా? వచ్చి అధికారులు వచ్చి చేస్తారా? రేపు గ్రామాన్ని కూడా మీరే పాలిస్తారా? కనీసం ఇదా ఉండాల్సిన అవసరం లేదా? కనీసం ఆలోచించాల్సిన సమయం ఆసనమైంది. దయచేసి ఇప్పటికైనా సరే సమగ్ర విచారణ జరపండి. నిజంగా డబ్బులు తిన్నారా? రండి బయట పెట్టండి. డబ్బులు తినలేదా? దయచేసి సారీ చెప్పేసి వాళ్ళు చిక్కుపోరు, వాళ్ళకి ఇవ్వండి. ఈ 3,96,000 ఏదైతే ఉందో ఆ డబ్బులు ఎక్కడికి పోయినాయి? 2021 నుంచి ఇప్పటిదాకా ఈ ముదివర్తి గ్రామ బుక్ ఏదైతే ఉందో, పంచాయతీ బుక్ ఏదైతే ఉందో దానికి ఎవరి ఫోన్ నెంబర్ లింక్ అయి ఉంది? ఆ ఫోన్ నెంబర్ తీస్తే బయటకు రాదా? ఆ సంతకం పెట్టింది ఎవరు డ్రా చేశారు? బ్యాంక్ కాడికి పోతే సిగ్నేచర్ పెట్టుంటారు కదా, వెరిఫై చేయండి. వెరిఫై చేయకుండా గుడ్డెత్తి చేలో పడ్డట్టుగా ఒక అధికారులు అండి అంత చదువుకొని కూడా మీరు ఈ విధంగా ఎందుకు చేస్తూ ఉన్నారు? ఇదంతా కూడా దయచేసి ఆలోచించాల్సిన అవసరం లేదా? ఎంపీడీఓ గారు ఆలోచించాల్సిన అవసరం లేదా? ఎంపీడీఓ గారు కానీ ఖాన్ సార్ కానీ మిగతా వాళ్ళు ఏం చెప్పారు? నిన్న 16వ తేదీ మీటింగ్ పెడతాము, మొత్తం సాల్వ్ చేస్తామని చెప్పింది వాస్తవా కాదా? 16వ తేదీ అజెండా ప్రింట్ చేసింది వాస్తవా కాదా?
ఈ 16వ తేదీ అజెండా ప్రింట్ చేసి టోటల్గా అన్ని బిల్స్ క్లియర్ చేస్తాము. అదేవిధంగా ఏంటంటే మిగతా చవిటి కాలువలన్నీ తీస్తాము, మిగతా లైట్లు వేయించుకుంటామని చెప్పేసి అజెండాలు పెట్టింది వాస్తవా కాదా? 16వ తేదీ మీటింగ్ పెట్టుకొని మీరు 7వ తేదీ మీ చెక్ పవర్ రద్దు అని చెప్పి డిపిఓ గారి నుంచి మాకు లెటర్ ఎందుకు వచ్చింది? మీకు తెలియకుండానే లెటర్ వస్తుందా? అసలు ఇదంతా ఎందుకు జరుగుతూ ఉంది? దీని వెనక ఎవరున్నారు? నేను ఇప్పుడు కూడా ఎమ్మెల్యే గారికి ఒక్కటే చెప్తున్నా, అమ్మ మీరందరూ కూడా ఈ 84 పంచాయతీలు మీకు మంచి పేరు ఉంది, బ్రహ్మాండమైన పేరు ఉంది, బాగా చేస్తున్నారనే అభివృద్ధి బ్రహ్మాండంగా చేస్తున్నారు, మీరు కానీ సార్ కానీ బ్రహ్మాండంగా చేస్తున్నారు అనేది అందరికీ తెలుసు. కానీ ఈ పంచాయతీ విషయంలో అందరికీ ఎంత బాధ్యత ఉందో నాకు కూడా అంతే బాధ్యత ఉందని చెప్తున్నా. ఈరోజు నేను కూడా ఎందుకు బయటకు రావాల్సి వచ్చిందంటే నాకు కూడా బాధ్యత ఉంది, నేను కూడా పెట్టుబడి పెట్టాను, నేను కూడా కష్టపడ్డాను, నేను కూడా ప్రజలు నమ్మించాను కాబట్టి ఈరోజు వచ్చాను నేను. కాబట్టి నాకు ఆ బాధ్యత ఉంది కాబట్టి చెప్తున్నా, దయచేసి మీరు కూడా సమగ్ర విచారణ జరపండి. ఎవరిని చెప్పింది వినాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా మా పంచాయతీని మాకు కాపాడండి. ప్రజల నమ్మకానికి చొరగనాల. పార్టీ నాయకుల మీద కానీ ఈ యొక్క నాయకుల మీద పూర్తిగా విశ్వాసం కోల్పోయే పరిస్థితి ప్రజల్లో ఉంది, చీకొట్టే పరిస్థితి ఉంది. అటువంటి పరిస్థితి నుంచి బయటపడాలని చెప్పేసి నేను ఎమ్మెల్యే గారికి కూడా నేను రిక్వెస్ట్ చేసుకుంటా ఉన్నా. ఈరోజు ప్రతి ఒక్కరి ఈరోజు కలెక్టర్ గారికి ఇచ్చిన లెటర్లు ఉన్నాయి, డిపిఓ గారికి ఇచ్చిన లెటర్లు ఉన్నాయి. ఇవన్నీ పెట్టుకొని మీరు ఎలా ఈ చెక్ పవర్ రద్దు చేశారో కనీసం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. దయచేసి ఇది ఆలోచించండి. 4000 పంచాయతీ మేజర్ పంచాయతీని ఈ విధంగా అస్తవ్యస్తం చేసి నాశనం చేస్తూ ఉన్నారు. ఇంకో మాట కూడా అంటూ ఉన్నారు, ముదివర్తికి వస్తే ఏదో సమస్య వస్తుందంట అధికారులకు అన్నాడు. ఎవడు తెచ్చాడండి సమస్యలు? మేము తెచ్చామా సమస్యలు? ఈరోజు పంచాయతీ మీటింగ్ పెట్టింది మీరు, రద్దు చేసింది మీరు. అదేనా మీరు చేయాల్సింది? మీరు ఆ పని చేయకుండా మేము రాజకీయాలు చేయాలా? మీకేం రాజకీయాలు? మీరు చదువుకున్నాడు, మీరు ఉద్యోగం చేయండి, ఫేవర్ చేయదలుచుకుని ఇంటికాడ చేసుకోండి. అంతేగాని మీరు రాజకీయాలు చేయటం మొదలుపెట్టి మమ్మల్ని ఏ అధికారం వచ్చినా ముదివర్తికి వస్తే భయపడుతున్నారని చెప్పి మీరు చెప్తున్నారంటే మా పంచాయతీని ఏం చేయదలుచుకున్నారా? ఇంతకుముందు పంచాయతీ జరిగింది, ఏ అధికారాన్ని నేను ఇబ్బంది పడ్డా? ఎక్కడ ఇబ్బంది పడుతున్నా? ఇటువంటి వాటి వల్ల మనం అధికారుల అత్యుత్సాహం వల్ల మాత్రమే ఈరోజు ఇబ్బంది పడుతున్నాం తప్ప ఎక్కడ కూడా ఏం లేదు. దయచేసి ఇప్పటికైనా సరే సమగ్ర విచారణ జరిపించండి. మేము ఇప్పుడు కూడా చెప్తున్నాం, మేము తిన్నామా తినలేదా మేము చెప్పడం లేదు, మీరే చేయండి, చెక్ చేయండి. దయచేసి ఇమ్మీడియట్గా చెక్ చేసి ఆల్రెడీ 20 లక్షల రూపాయలు ముదివర్తి గ్రామ పంచాయతీలో ఉంది. ఆ అమౌంట్ కనీసం మనకు బయటికి తీసుకొస్తే ప్రజలకు కొన్ని చౌటికాలాలు కట్టాల్సినవి ఉన్నాయి, లైట్లు వేసుకోవాల్సి ఉంది. నిన్న కూడా ఒక ఆవిడ వచ్చేసి మాకు పాములు వస్తున్నాయి లైట్లు వేయండి అన్నారు. ఏ ప్లేస్లో వేయాలి మేము? అదేవిధంగా ఇక్కడ ఇప్పుడు పైప్ పగిలిపోయింది. ఇప్పుడు ఉదయం ఒకరు చెప్పారు పైప్ పగిలిపోయిందని నీళ్ళు రాలేదండి. ఎవరు చేయాలి దాన్ని? అన్నీ కూడా మీరు వచ్చేస్తారా? మీకు ఫోన్ చేయగానే మీరు వచ్చి నేరుగా చేసేస్తారా? కుదరతుందా మీకు? అసలు సర్పంచ్ గారు లేకుండా, గ్రామ ప్రతినిధి లేకుండా మీరే చేసేస్తారా? దయచేసి ఇవన్నీ కూడా ఆలోచించుకొని ఇమ్మీడియట్గా ఈ పరిష్కారం చేయాలని చెప్పేసి మనవి చేసుకుంటున్నాను. అది కాని పక్షంలో చెప్తున్నా, ఇక్కడే దీక్ష తీసుకుంటాం. మాకు న్యాయం జరిగేంత వరకు మేము ముందు దీక్ష తీసుకుంటాం, తర్వాత ఆమరణ నిరాహార దీక్ష కూడా చేసేదానికి మేము రెడీ అవుతున్నాం. ఖచ్చితంగా మా యొక్క హక్కుల్ని మేము కాపాడుకుంటాం. మా ఆత్మగౌరవాన్ని ఎవడు కాళ్ళ కింద పడేసే పరిస్థితి లేదు, దాన్ని తాకట్టు కూడా పెట్టం. అధికారులు కూడా దయచేసి ఇకనైనా కూడా పక్కన పెట్టేసి ఇప్పటికైనా కూడా చెక్కు పవర్ని మళ్ళీ దయచేసి ఇప్పించవలసిందిగా కోరుకుంటూ, అదేవిధంగా మా ఎమ్మెల్యే గారికి కూడా చేతులిచ్చి నమస్కరిస్తున్నాం. అమ్మ ముదివర్తి గ్రామం ఇంతకుముందు సస్యశ్యామలంగానే ఉంది, ఇప్పుడు కూడా చాలా సమస్యలు ఉన్నాయి. ఇప్పటి వరకు చవిటి కాలంలో నీళ్లు తాగారు, 3 నెలలు 4 నెలలు. ఏ నాయకుడు రాలా, మేమే చేసాం. దయచేసి ఇప్పటికైనా సరే మీరు ఒక 1 lakh పెట్టి మోటార్ వేసారు, మోటార్ కనెక్షన్ ఇప్పుడు కూడా రాలా. ఏమయ్యాని పోయి మేము అడిగితే దానికి పంచాయతీ తీర్మానం కావాలి, మోటార్ కనెక్షన్ ఇచ్చేదానికి పంచాయతీ తీర్మానం కావాలన్నారు. మరి పంచాయతీ లేకపోతే పంచాయతీ తీర్మానం ఏడొస్తుంది? ఇప్పుడు మోటార్ వేసి ఎన్ని నెలలు అయింది? 6 నెలలు అయిపోయింది, ఇంతవరకు లేదు. దయచేసి అన్నింటిని కూడా గమనించుకొని చెప్పేసి, అదేవిధంగా తక్షణమే మాకు న్యాయం జరగాలని చెప్పేసి విన్నవించుకుంటాము.